సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం. ఇది తప్ప ఎవరికి 8వ రోజు లేదు. ఈ 7 రోజులు సృష్టించిన దేవుణ్ణి మనం ప్రకటిస్తున్నాం. అది బైబిల్లో ఆది కాండంలో చదివితే తప్ప ఎవరికి తెలియదు. ఆదిలో దేవుడు 7 రోజులు చేశాడు. అది అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికి యేసు ప్రభు దేవుడే. వాడు నమ్మినా నమ్మకపోయినా 7 రోజులు అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయనే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ గ్రంథాన్ని చదివినా కూడా గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి చరిత్ర చదివితే ఆయన పుట్టుక గురించి, చదువు గురించి, ఉద్యోగం గురించి, సంతానం గురించి, ఆయన గురించి రాస్తారు. అట్లనే ఏదైనా దేవుని గురించి గ్రంథాలు చదివితే ఆయన ఎలా పుట్టాడు, ఏం చేశాడు, ఏంటనేటువంటి కొన్ని సంగతులు రాస్తారు. కానీ ప్రపంచ చరిత్ర చెప్పేటువంటి ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథం మాత్రమే. అది పుట్టుక గురించి చెప్తుంది, ఆరంభం గురించి చెప్తుంది, పాపం గురించి చెప్తుంది, మనుషుల గురించి చెప్తుంది, మరణం గురించి చెప్తుంది, పెళ్లి గురించి చెప్తుంది, జరగబోయే దాని గురించి చెప్తుంది. ఏదైనా పూర్తి సమాచారం ఉంది అంటే అది పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మిగతా గ్రంథాలన్నీ సమాచారం మాత్రమే. అది కూడా ఒక వ్యక్తి గురించే మాట్లాడతాయి తప్ప వ్యవస్థ గురించి అసలే మాట్లాడరు. కానీ పరిశుద్ధ గ్రంథమే ఆరంభం నుండి ముగింపు వరకు కూడా అన్ని విషయాలు కూడా చక్కగా చెప్పగలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ప్రకటిస్తున్నటువంటి ఆ దేవుడు. రెండవది, 3వ మాట, బలమైనవి భూమి మీద చాలా ఉన్నాయి. రాళ్ళున్నాయి, కర్రలున్నాయి కదా, ఇనుముంది. బలమైనవి, చాలా బలంగా గాలి వేస్తుంది అంటాం. అంటే దానికి కూడా బలం ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కర్రకు కూడా బలం ఉంది, ఈ ఐరన్ కూడా బలం ఉంది. కానీ అన్నిటికంటే బలమైనది మరణం. గుర్తుపెట్టుకోండి. ఎక్కువ బరువు పెడితే ఇది కూలిపోతుంది. ఐరన్ అయినంతే, రాయి అయినంతే, కర్ర అయినంతే, ఏదైనా అంతే. సరే, వాటన్నిటికంటే కూడా మరణము చాలా బలమైనది. గుర్తుపెట్టుకోండి. కానీ ఆ మరణాన్ని జయించిన వాడు ఈ దేవుడు. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ప్రకటిస్తున్నటువంటి దేవుని గురించి మనకు పూర్తిగా అవగాహన ఉండాలి. మనం ప్రకటిస్తున్నది మామూలు వ్యక్తిని కాదు, మామూలు దేవుని కాదు, మనుషుల చేత సృష్టించబడిన దేవుడు కాదు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే రాజులు ప్రార్థన చేస్తున్నప్పుడు బైబిల్లో అనేక మంది అనేక రకాలుగా దేవుని గురించి చెప్పారు. ఆయన యెహోషాపాతు రాజు ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండి ఏం చెప్తాడంటే, నా దేవుడు ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు, అన్ని జనుల రాజ్యములు ఏలుచున్నది కూడా నా దేవుడే, పరాక్రమము కలిగిన దేవుడు, బాహుబలము కలిగిన దేవుడు, ఆయన ఎదిరించడానికి ఎవరికి కూడా బలము చాలదు అంటాడు ఆయన. అంటే ప్రార్థన చేస్తూ తన దేవుని గురించి, తన దేవుని గొప్పతనం గురించి యెహోషాపాతు రాజు చక్కగా చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా కొన్ని నీళ్లు కూడా ఒక ప్రాజెక్ట్ లో ఆపడానికి మనిషి వల్ల కాలేదు. కానీ సముద్రాన్ని నీటి రాశిగా నిలబెట్టిన దేవుడు ఈ దేవుడు. స్తోత్రం కలుగును గాక. 1,00,000 కోట్లు ఖర్చు పెడితే కొన్ని నీళ్లను కూడా ఆపలేకపోతున్నాడు మనిషి. కానీ సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నాయి? సముద్రాన్ని నీటి రాశిగా నిలబెట్టిన దేవుడి దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఆయన బలము, ఆయన శక్తి వర్ణించడం ఎవరి వల్ల కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ కూడా ఇటువంటి బలమైనటువంటి పరిచర్య చేయడానికే దైవదాసుడు నేను ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. పరిశుద్ధాత్మను పొందుకోకుండా, ఆ బలము లేకుండా, ఆ శక్తి లేకుండా మీరు ఏమి పరిచర్య చేయలేరు. గుర్తుపెట్టుకోండి. నేను మొదట్లో పరిచర్యకు వచ్చినప్పుడు ఏ స్థలానికి వెళ్ళినా దయ్యాలు చూస్తేనే దయ్యాలు పడిపోయేది. నేను చేయబెట్టక ముందే దయ్యాలు పడిపోయేది, మాట్లాడుతుంటేనే దయ్యాలు కొట్టుకుంటూ ఉండేది. చాలా జరిగినాయి. అద్భుతాలంటే మామూలు అద్భుతాలు కాదు, ఇప్పటికి కూడా అవే జరుగుతాయి. కానీ రాను ఏమైపోయిందంటే నేను ప్రసిద్ధి అయిపోతున్నా. ఆ కార్యాలన్నీ బట్టి నేను ప్రసిద్ధి అయిపోతున్నా. నాకు పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. అయ్యగారు అయితే దయ్యాలు ఎలగొడతాడు, అయ్యగారికి ఇదైతే అద్భుతాలు జరుగుతాయని చెప్పానంటే నేను ఇంకా చెయ్యి పెట్టడం, ప్రార్థన చేయడం ఆపేసిన. ఎందుకో తెలుసా? ఎక్కడికి వెళ్ళినా నేను చెయ్యి పెట్టగానే బాగైనామని చెప్పి వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. నేను కాదు, బాగు చేసేది దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని నేను ఏం చేశానంటే ఇక మీదట చెయ్యి పెట్టి ప్రార్థన చేయకూడదని చక్కగా ఆరాధన చేయడం ప్రారంభించా. ఆరాధన చేస్తామంటే కూడా పక్షవాతం ఉన్నవాడు కూడా చక్కగా నిలబడుతున్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నా మీద ఏమో గురి ఉండదు, ఇప్పుడు దేవుని మీద గురి ఉంటది. ఎవరు బాగు చేశారంటే దేవుడు నన్ను తాకాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ తాకిడి వల్ల నేను బాగుపడ్డాను. లిటరల్ గా మన దగ్గర జరిగిన సంగతులే చెప్తున్నా. నేను నా సంఘములో మరణ భయం ఉండదు, నా సంఘములో ఎవరికి రోగం ఉండదు. నేను అగ్రంపాడు జాతర జరిగే ఊర్లో పరిచయం చేస్తాను. తెలియని వాళ్ళ కొరకు చెప్తున్నాను. నా సంఘములో ఎవరికి రోగం ఉండదు, నా సంఘంలో ఎవరికి మరణ భయం ఉండదు. ఎందుకంటే సచ్చేటోని తీసుకొచ్చి ఆడేసినా బతుకుతాడు వాడు. ఆమె
దేవునికి మహిమ కలుగును గాక. సో కాబట్టి ఆ బలము ఆ శక్తి మీరు పొందుకోవాలి. మీరు పరిచర్య చేయాలి అని అంటే మీ బలం మీకు సరిపోదు. ఇంకా రానున్న రోజుల్లో పరిస్థితులు తట్టుకోవాలంటే మీ శక్తి సరిపోదు. 20 సంవత్సరాల కిందటి నుండి పరిచర్య చేస్తున్నట్టే అప్పుడున్న పరిస్థితులు వేరు, అప్పుడున్న రాజ్యాలు వేరు. ఇప్పుడు పూజలు ఎక్కువైపోయినాయి, ఎక్కడ చూసినా విగ్రహారాధన పెరిగిపోయింది, శత్రువింగ బలం పెరుగుతోంది. ఇప్పుడు మీకున్న శక్తి సరిపోదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు చేసే ఒక్కరోజు ఉపవాస ప్రార్థనతో ఏదో జరుగుతుందంటే అది జరిగే పని కాదు. గుర్తుపెట్టుకోండి, చాలా బలమైనటువంటి అభిషేకం కలిగి ఉండాలి ఈ సమయంలో. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే పరిపాలించే వాళ్ళు అటువంటి వాళ్ళు వారు విగ్రహారాధన పెంచేస్తున్నారు. విచ్చలవిడిగా ఎక్కడ పెడితే అడుగుదామంటే కూడా మా ముఖం చూపెట్టకపోయేది. అసలు పాస్టర్లు విశ్వాసులు అందరూ కూడా అట్లే ఉండేది. కొంచెం మెల్లమెల్లగా కదలడం నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట చెప్పుకోండి, దావీదు మహారాజు ఎప్పుడు కూడా సాగిలపడి సాష్టాంగపడి నమస్కారం చేసేవాడు, ప్రార్థన చేసేవాడు కదా. మరి ఇప్పుడు మీరు ఎవరైనా సాగిల పడతారా? ఎవరైనా ఉన్నదా అట్లా? దేవుని మందిరములో ఎవరైనా నేను చూశాను, కొన్ని చోట్ల ఆరాధన అయిపోయిన తర్వాత అందరూ సాష్టాంగపడి ప్రార్థన చేసుకుని వెళ్తున్న స్థలాలు కొన్ని నేను చూశాను. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఎవరైనా చేస్తున్నారా ఆ విధంగా? ఓకే. ఒకవేళ ప్రార్థన బట్టలు నలిగిపోతాయి, ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే సాగిల పడడం ఈ రోజుల్లో పోస్తే కష్టమేమో. ఆరాధన చేయడం ద్వారానైనా కనీసం దేవుని ముందు మీరు సాగిలపడండి. ఆరాధన చెయ్యడం అంటేనే దేవునికి స్వాధీనపరచుకోవడమే. ఆమేన్. సాగిలపడమే. గుర్తుపెట్టుకోండి. స్తోత్రం కలుగును గాక. కేవలం నేల మీద పడడమే కాదు గాని ఆరాధనలో మీరందరూ కూడా దేవుని ముందు సాగిలపడుతూ ఉన్నారు, సాష్టాంగ పడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఆరాధన చేస్తున్నది ఎందుకో మీరు చక్కగా అర్థం చేసుకోండి. ప్రతి సంఘములో కూడా గుర్తుపెట్టుకోండి, చక్కటి ఆరాధన జరగాలి, వాక్య పరిచర్య జరగాలి, ప్రార్థన తప్పనిసరిగా ఉండాలి. ఈ మూడు ఏ సంఘములో తక్కువైనా మేము బాగా ప్రార్థనే చేస్తామంటే ప్రార్థన ఫలితమే చూస్తావు తప్ప మిగతా వాటిని అనుభవించలేవు. ఆరాధన తప్పనిసరిగా జరగాలి, వాక్యము సరైనటువంటి వాక్యము చెప్పాలి, బోధ సరిగా ఉండాలి, ప్రార్థన కూడా జరగాలి. కేవలము ఒక్కదానికే పరిమితం అయితే అది కుదరదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెప్తున్నానంటే సంఘాలలో వాయిద్యాలు ఉండవు. వాళ్ళు ఎందుకంటే చప్పట్లతోనే ఆరాధన చేస్తారు తప్ప వాయిద్యాల గురించి వాళ్ళకి అంత ఆసక్తి లేదు. నేనంటాను, నా సంఘములో బలమైన ఆరాధన జరుగుతుంది కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలను మా వాళ్ళకి రోగం లేదు అని. ఆరాధన ఏ విధంగా చేస్తామంటే 100 కిలోమీటర్లకు పోతుంది మా ఆరాధన. చుట్టుపక్కల తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణానికి ఒక 100 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. వాయిద్యాలతో చక్కగా గొంతెత్తి ఎంత పాడగలిగితే అంతగా మేము పాడతాం. దానికి కారణం ఏంటంటే ఇద్దరు వ్యక్తులు చప్పట్లు కొడితేనే భూకంపం వచ్చేసింది. మనం చూసాం పరిశుద్ధ గ్రంథంలో. వాళ్ళిద్దరు చప్పట్లు కొట్టి ఆరాధన చేస్తే అంత శక్తి ఉన్నప్పుడు మనం ఇంతమంది ఒకవేళ నిజంగా ఆరాధన చేస్తే ఏం జరగాలో చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఊహించలేము. అంటే దాన్ని అర్థం చేసుకోకుండా మామూలుగా చప్పట్లు కొట్టినట్టు కొడుతూ ఆరాధనలు చేస్తే ప్రయోజనం ఏమీ ఉండదు. కానీ అంత శక్తి ఆరాధనలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. త్వరగా నేను ఒక మాట చెప్తున్నా. ప్రార్థన చేస్తే దేవదూత వచ్చి సహాయం చేసింది, ఆరాధన చేస్తే దేవుడే వచ్చి సింహాసనం వేసుకుంటాడు. ఆమేన్. ప్రార్థన చేస్తే దేవదూత వచ్చింది ఎక్కడైనా సహాయం చేయడానికి, కానీ ఆరాధన జరిగే స్థలంలో దేవుడే నివాసం చేసుకుంటానన్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అంటే చక్కటి ఆరాధన జరుగుతున్న స్థలములో దేవుడే నివాసం చేసుకుంటే అక్కడ ఉన్న వాటిని అన్నిటి కూడా దేవుడు విరగ్గొట్టేస్తాడు. గుర్తుపెట్టుకోండి. వాక్యములో రాయబడిన మాట ప్రకారం బలమైన ఆరాధన జరుగుతున్న ఆ స్థలములో అగ్ని, వింటి బాణములు, కేడములు, కత్తులను, యుద్ధాయుధములను ఆయనే విరగ్గొట్టెను అని 76వ కీర్తనలో రాయబడి ఉంది. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి చక్కటి ఆరాధన చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే ఊరికే మీరు పోగానే మీరు పాటలు పాడండి, నేను ఇంకొక బ్రాంచ్ చూసుకొని వస్తా, చప్పట్లు కొట్టిన ఆరాధన అయిపోయిందా, రాగానే 4 మాటలు చెప్పి కానుకలు బట్టి పోతానంటే కాదు. దైవ సేవ కూడా చక్కగా నీ సంఘము నువ్వు కలిసి ఆరాధన చేయాలి. ఆరాధనకు ప్రాముఖ్యతని, వాక్యానికి ప్రాముఖ్యతని, ప్రార్థనకు ప్రాముఖ్యతని. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఈ చివరి దినాలలో నువ్వు పరిచర్య చేయలేవు. ఈ రోజుల్లో శ్రమలు, నిందలు, ఇబ్బందులు, కష్టాలు, రోగాలు ఎవరికి వస్తున్నాయంటే ఎవరికి వస్తున్నాయి? ఆయన చెప్పాడు, నేను చెప్పలేదు.
సేవకులకే ఎక్కువ వస్తున్నాయి. తట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సులభమైన పరిచర్య చేయడానికి వీలు పడదు. బలమైన శక్తిని పొందుకోండి. దేవుడు దైవదాసుని ప్రేరేపించి ఈ స్థలంలో మీరందరూ బలం పొందుకొని పోవడానికి 3 రోజులు ఈ పరిచర్య ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుడికలు ఏర్పాటు చేసిన భోజనానికి పైసల కోసం వచ్చిన వాళ్ళు అయితే వెనకాల కూర్చోండి. ఎవరైనా శక్తిని పొందుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తప్పకుండా దేవుని ముందు కళ్ళు మూసుకుని ఆరాధన చేయబోతున్నాము. కళ్ళు మూసుకుని ఆరాధన చేయబోతున్నాం. అందరూ కూడా ఎవరు కూడా మాట్లాడకూడదు. చక్కగా ఆరాధన చేసేటప్పుడు దేవుని నామాన్ని ముందుగా స్తుతించండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. బలమైనటువంటి ఆత్మ సంచారం జరుగుతుంది. అనేకులు ఆత్మతో నింపబడుతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మామూలు యాకోబు చెప్పినట్టుగా ఇది మహాభయంకరమైన స్థలం. ఇది మామూలు స్థలం కాదు. మీకు తెలుసో తెలియదో ఇక్కడ కార్యము జరగకుండా 20 సంవత్సరాలుగా ఆగింది. తెలుసా? 20 సంవత్సరాల కిందట కొన్నాను నేను ఈ స్థలాన్ని. ఇక్కడ బైబిల్ కాలేజ్ కట్టాలి, ఏదో చెయ్యాలనేటువంటి ఆలోచన చేశాం. ఎంత భయంకరం తెలుసా? పనులు ప్రారంభిస్తే అయ్యగారికి ఎన్ని ఆటంకాలు వచ్చినాయి తెలుసా? ఈ స్థలంలో ఒక్క రోజుకు ఒక్కొక్క ఆటంకం, ఒక్కొక్క రోజు ఒక దెబ్బతిన్నాడు ఆయన. తెలుసా? అంత భయంకరమైన ఈ స్థలములో దేవుడు కార్యాలు ప్రారంభించాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. అద్భుతమైన పరిచర్య జరగాలి ఈ ప్రాంతంలో. స్తోత్రం కలుగునుగాక. కమాన్ రిసీవ్. దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతమైన దేవుని శక్తిని పొందుకోవాలి. బలమైన అభిషేకం ద్వారా పరిచర్య చేయాలి. బలహీనమైన వ్యక్తులు కాదు మీరు. మీరు ఆరాధిస్తున్న దేవుడు అటువంటి దేవుడు. ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు భూమి మీద. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎవరు ప్రపంచ చరిత్ర చెప్పగలిగిన వాడు ఎవడు లేడు ఆయన తప్ప. ఆదిలో ఉన్నవాడు, ఆరంభంలో ఉండేవాడు, అన్ని సమస్తమును తన మాట చేత సృష్టించబడిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవడు చెప్పలేడు. ఈ రోజు భూమి మీద వర్షము పడడం లేదంటే మనుషులందరూ ఆకాశం వైపే చూస్తారు. అయ్యో దేవుడా, ఎప్పుడు పడుతుంది వర్షం అని. ఎందుకంటే ఆకాశం అందున్న దేవుడే వర్షాన్ని ఆజ్ఞాపించి కురిపిస్తాడన్న సంగతి వాళ్ళకి తెలుసు. కానీ వర్షం పడగానే, పంట పండగానే భూమి మీద ఉన్న వాటిని వెతుకుతూ పరిగెత్తుతున్నారు. ఆకాశం వైపు వర్షము పడకపోతే చూస్తున్నాడు. వర్షం పడిన తర్వాత భూమి మీద ఉన్న వాటి వైపు పరిగెత్తుతున్నాడు. ఒకసారి అందుకే ఏలియా అన్నాడు, నీ దేశము ఆకాశములు వర్షం వేయకపోతే, మంచు పడకపోతే నీకు తెలుస్తుందిరా ఎవరు దేవుడు. భూమి ఆకాశము మూసేస్తేనే దేవుడు తెలుస్తుంది నీకు. అన్య జాతులను, అన్య విగ్రహాలు పెడుతున్నావు, ఆరాధన పెంచేస్తున్నావు. ఈ దేశంలో మీ తాతలు తండ్రులు ఆరాధించిన దేవుని కాకుండా విగ్రహ ఆరాధన చేస్తున్నావని ఏలియా ప్రవక్తకు కోపం వచ్చి 3 సంవత్సరాలు ఈ దేశంలో వర్షము పడదు, అప్పుడు గాని నీకు తెలియదని ఆకాశాన్ని మూసేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు మాట పలికితే అది జరగాలి. ఆమేన్, దేవునికి మహిమ కలుగునుగాక. దైవ సేవకుడు దేవుడు నీ నోటికంత శక్తినిచ్చాడు. ఆకాశము మూసివేయబడునంటే మూసివేయబడింది. మళ్ళా ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షము ఇవ్వాలంటే వర్షం పడింది. నీ నోటికి ఆ శక్తి ఉందన్న సంగతి నీకు అర్థం కావాలి. మన దేవుడు విశ్వాసానికి కర్త. లేని దాన్ని సృష్టించగలిగిన దేవుడు ఆయన. కనిపిస్తున్నది ఏది కూడా కనిపించని పదార్థముల చేత సృష్టించబడలేదు, ఆయన మాటతోనే సృష్టించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనిపిస్తున్నది ఏది కూడా, సృష్టించబడినది ఏది కూడా సృష్టిలో ఉన్నదేంతో తయారు చేయబడలేదు. ఆయన మాటతో మాత్రమే అది తయారు చేయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేని దాన్ని సృష్టించగలిగిన విశ్వాసం ఆ దేవునికి ఏ విధంగా అయితే ఉందో, ఆయనకు విశ్వాసానికి కర్త అని పేరెట్లయితే వచ్చిందో, మీరు నోరు తెరిచి పలికితే లేని దాన్ని మీరు సృష్టించగలిగిన శక్తి మీ నోటికుంది, మీ మాటకుందన్న సంగతి మీకు అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. వృధాగా మాట్లాడద్దు, బలహీనమైన మాటలు మాట్లాడవద్దు. నీ నోటిలో శక్తి ఉంది, నీ నోటిలో శక్తి ఉంది. నా దేవుడు ఏ మాట అయితే పలికాడో విశ్వాసంతో, లేని దాన్ని సృష్టించగలిగిన శక్తి నీ నోటికి ఉంది. నేను పలికాను అంటే నేను చెప్తున్నాను, నీ గర్భము తెరవబడును గాక. సంవత్సరం తిరగక ముందే దేవుడు కార్యము చేస్తాడు అని నా నోటికుండా మాట పలికితే అనేక గర్భాలు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంవత్సరం తిరగక ముందే దేవుడు నీ పరిస్థితిని మారుస్తాడు అని చెప్పిన అదే నోటి మాటను దేవుడు కింద పడకుండా విశ్వాసాన్ని కర్తైన నా దేవుడు లేని దాన్ని సృష్టించగలిగిన అదే దేవుడు నా నోటికి కూడా అదే శక్తినిచ్చాడు. నా మాటకు కూడా అదే శక్తి ఉంది. దేవుని సేవకులుగా నేను పలికినప్పుడు అదే కార్యము జరుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక.
స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగా, మహిమ కలుగునుగా. చేద్దాం, ఆరాధన చేద్దాం. ఒక 2 నిమిషాలు దేవుని స్తుతించండి. 2 నిమిషాలు త్వరగా ముగిద్దాం. 2 నిమిషాలు మీ నోటితో మీరు స్తుతించండి. మీ నోటితో మీరు స్తుతించండి. ఆకాశమందున్న దేవుడు ఆయన, అన్ని జనుల రాజ్యములు ఏలుచున్నది ఆ దేవుడే. ప్రపంచంలో ఇప్పుడు ఆయన రాజ్యము తప్ప ఎవరి రాజ్యము విస్తరించడం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రాజ్యము తప్ప ప్రపంచంలో ఎవరి రాజ్యము విస్తరించదు. సిలువలో వేలాడబడినప్పుడే, ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడే చెప్పాడు, ఆయన పరలోక రాజ్యము ప్రారంభమైంది, ఆ రాజ్యము రాబోతుంది ఈ భూమి మీదకి. ఇదిగో ఆయన రాజ్యమే విస్తరించబోతూ ఉన్నది అని. స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును. మహిమ కలుగునుగా. దేవునికి 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 మహిమ కలుగునుగా. మీరు మాట్లాడుతుంటే మీ నోటికి ఆ శక్తి ఉందన్న సంగతి మీరు అర్థం చేసుకోండి. మనం అసలు చప్పట్లు కొడితేనే అద్భుతాలు జరగాలి. ఇద్దరు వ్యక్తులు చప్పట్లు కొడితేనే భూకంపం వచ్చింది. మనము దేవుని స్తుతిస్తూ చప్పట్లు కొట్టడం అంటే అది మామూలు విషయం కాదది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మీరు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడు పరలోకం తెరబడుతుంది. పరలోకం తెరబడుతుంది. ఆరాధన జరుగుతున్న స్థలంలో ఆయన నివాసము ఏర్పాటు చేసుకుంటాడు. ఎక్కడ దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉంటారో, ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చప్పలు కొడుతున్నగా దేవుని 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 ఆరాధన చేస్తుండగానే చప్పలు కొడుతుండగానే పరిశుద్ధాత్మ 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 శక్తివంతమైన ఆరాధన. శక్తివంతమైన ఆరాధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పాట పాడితేనే పాటలో ఎంత బలం ఉండదు. స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద ఉన్న వాయిద్యాలు ఎన్ని వాయించినా నా గొంతు లేకపోతే మాత్రం ప్రయోజనం లేదు. దేవుని బిడ్డగా నా స్వరం లేకుండా భూమి మీద ఏమీ జరగదు. వాయిద్యాలు ఎన్నైనా వాయించని, కానీ నా స్వరం కావాలి దేవునికి. స్తోత్రం కలుగును గాక. నీ స్వరం కావాలి దేవునికి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. 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 అదిగో 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 ఆత్మ సంచారం జరుగుతున్నది. ఆత్మ సంచారం జరుగుతున్నది. పరలోకం నుండి దేవదూతలు వచ్చారు ఈ స్థలానికి. పరలోకం నుండి దేవదూతలు వచ్చారు ఈ స్థలానికి. పరలోకం నుండి దేవదూతలు వచ్చారు. నీ పక్కన నిలబడ్డారు. నువ్వు నీ చేతులలో బలము లేకపోయినా దేవదూతలే నీకు సహాయము. దేవదూతలే నీకు సహాయం చేస్తారు. దేవదూతలే నీ చేతులను పట్టుకొని అదిగో 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 సాధి. ఆమేన్ 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 ఆమేన్. Glory, 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 glory. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మాట వలన సమస్తాన్ని కలుగజేసిన దేవుడము తండ్రి. భూమిని ఆకాశమును సృష్టించిన దేవుడము. మా కొరకే కలువరి శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు. రక్తం కార్చిన దేవుడు. ముళ్ళ కిరీటం ధరించిన దేవుడు. మరణించి సమాధి చేయబడి 3వ దినం పునరుద్ధరణి లేచిన దేవుడు. మరణాన్ని జయించిన దేవుడము. సమాధిని జయించిన దేవుడము. సాతానును శ్రమలను జయించినటువంటి దేవుడు. మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. తరతరములకు నీవే దేవుడవై ఉన్నావు. నీవు తప్ప ఇంకొక దేవుడు లేడు. సకల రాజ్యములకు నీవే దేవుడవై ఉన్నావు తండ్రి. అద్వితీయ దేవుడము నీవే. అద్వితీయ దేవుడము నీవే. నిత్యము స్వరూపుల కిరణముల మధ్య నివసిస్తున్నటువంటి దేవుడము నీవే. మగవానికి మాటలిచ్చిన దేవుడము. గుడ్డివాడికి చూపనిచ్చిన దేవుడము. గుడ్డివానికి నడకనిచ్చిన దేవుడము తండ్రి. నీ ప్రజల కొరకు మారాణీలను మధురంగా మార్చిన దేవుడము. బండ
ఎరికో గోడలు కూల్చినటువంటి దేవుడవు నీవే. అద్భుతాలు చేయగలిగిన దేవుడవు, విశ్వాసం అన్న చోట అద్భుతాలు చేసే దేవుడవు నీవేనయ్యా. నువ్వు తప్ప ఆరాధనకు యోగ్యుడైన వాడు ఎవడూ లేడు తండ్రి. పూజకు అర్హుడైన వాడు నీవు తప్ప ఇంకెవరూ లేరయ్యా. నీ ప్రజల కొరకు నీ దాస్తులు ప్రయాసపడి ఈ ప్రాంతంలో బలమైన పరిచయం జరగాలని, దేవుని సేవకులు బలహీనంగా ఉండకూడదని, దేవుని ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి బలమైన పరిచర్య చేయాలని, ఒకప్పుడు సైకిల్ మీద వెళుతూ పరిచయం చేసిన దైవ సేవకులు గ్రామాల్లో అడుగు పెడుతుంటే దయ్యాలు పారిపోయినా భయపడ్డాయి. ఈ రోజు దేవుడు నువ్వు వెళ్ళినా కూడా, నువ్వు బండి మీద పోతున్నావు, కారు మీద పోతున్నావు, అంత బలమైన పరిచర్య చేయగలుగుతున్నావు లేదో ఒకసారి ఆలోచన చేసుకో. సైకిల్ మీద ప్రయాణం చేసి వెళ్ళిన వాడు ఆ గ్రామానికి వెళుతున్నాడంటే ఆ గ్రామంలో దయ్యాలు భయపడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, 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 మహిమ కలుగును గాక. పిండముని ఉండగానే కన్నులకు మరుగై నేనుండాలేదయ్యా. పిండముని ఉండగానే కన్నులకు మరుగై నేనుండాలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుతున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుతున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నాము, చుట్టూ నన్ను ఆవరించాము. పరిశోధించి తెలుసుకున్నాము, చుట్టూ నన్ను ఆవరించాము. కూర్చుండుట నిలిచియుండుట, కూర్చుండుట నిలిచియుండుట బాగుగా ఎరిగి ఉన్నారు రాజా, బాగుగా ఎరిగి ఉన్నారు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. దేవా ఇంతవరకు ఆదుకున్నావు. యేసు అంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించం, నిన్ను పూర్ణ బలముతో సేవించడం, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించం, నిన్ను పూర్ణ బలముతో సేవించడం. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయ్యా. దేవా స్వస్థపరచవే వందనమయ్యా, నన్ను స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో
ఆరాధించం నిన్ను పూర్ణ బలముతో సేవించేదం నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించం నిన్ను పూర్ణ బలముతో సేవించేదం ఆరాధన 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 యెహోవా నిస్సీ యెహోవా నిస్సీ జయమిచ్చావే వందనమయ్యా యెహోవా నిస్సీ యెహోవా నిస్సీ జయమిచ్చావే వందనమయ్యా నాకు జయమిచ్చావే వందనమయ్యా నాకు జయమిచ్చావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించం నిన్ను పూర్ణ బలముతో సేవించేదం నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించం నిన్ను పూర్ణ బలముతో సేవించేదం అందరూ చెప్పాలి ఆరాధన 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిశ్చలమైన రక్తము అమూల్యమైన రక్తము నిశ్చలమైన రక్తము యేసు రక్తము 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 యేసయ్యా రావయ్యా నమురా వినవయ్యా అబ్రహాము దేవుడా ఇసాకు దేవుడా యాకోబు దేవా ఇశ్రాయేలుల దేవుడవు మా పితరుల దేవుడవు మా దేవుడవు అబ్బా తండ్రి అని పిలిచే ధన్యత మాకిచ్చిన దేవుడవు ఆదియంతమునై ఉన్న దేవుడవు అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన దేవుడవు అపరంజి వంటి పాదములు కలిగిన దేవాతి దేవుడవు అందుకో దేవా అందుకో ఈ స్తుతి స్తోత్రము అందుకు చెప్పగొట్టి దేవుని కనపడతాం పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయును గాక సహాయము చేయును గాక సహాయము చేయును గాక సహాయము చేయును గాక ఆమేన్ 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 ఆమేన్
మంచిది భక్తులారా, కూర్చోండి. అందరికి వందనాలు. సమయం ఇచ్చిన అయ్య గారికి వందనాలు తెలియజేస్తూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. దేవుడు దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి ఒడి కూర్చోండి పాస్టర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థలం దేవుడు తన పరిచర్య కొరకు ముందే ఏర్పాటు చేసిన స్థలమే. హల్లెలూయా. 20 సంవత్సరమైంది దీన్ని బ్లోక్ వేసి పెట్టాడు. ఆమేన్. నేను ఇక్కడ వచ్చి చూసినప్పుడు విగ్రహాలతో నింపబడి ఉంది, ఏదెన్సి లెక్క. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా మనసు చెప్పింది, ఇక్కడ ఉంటే నువ్వేం చేస్తావు? ప్రైజ్ ది లార్డ్. నేను ప్రైజ్ ది లార్డ్, పాస్టర్ గారు నాతో అన్నాడు ప్రార్థన చేయమని అమ్మడానికి. ప్రైజ్ ది లార్డ్. నేను వచ్చి ప్రార్థన చేసింది, ప్రభువా త్వరగా అమ్ముడు పోను గాక. మరుసటి రోజు పాస్టర్ గారు మీరే తీసుకోమన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదన్నీ చూసిన తర్వాత నేను అనుకున్నా, దీన్ని చూసి నేను ఓడిపోతానా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాస్టర్ గారు చెప్పినట్టు రోజు పోరాటం ఉంది. దీన్ని ప్రైజ్ ది లార్డ్ పని ప్రారంభించడానికి ఒక రాలి లేపిన అప్పుడే తేలుగుట్టింది పాస్టర్ గారిని. ఎవరికి? డేవిడ్ పాస్టర్ గారిని. అప్పుడే. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత దీన్ని క్లీన్ చేస్తామని నేను ఆత్మకూరు పోయే వరకు ఇక్కడ ఒక చెట్టు ఉండే, అది నలుగురు తాడు పట్టుకొని చెట్టు కట్టి అడుగు పెడుతున్నప్పుడు సాతాన్ ఆపడానికి ప్రయత్నం చేశాడు, కానీ ఆగలే. సాగింది, ఇంకా సాగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు అంటున్నారు, ఎదుగో ప్రెస్లో దాని ముందున్నది కొనున్నాడు. ఇక్కడ ఆగవద్దు, ముందున్నది సగం వచ్చింది, ఇంకా వస్తుంది. పాస్టర్ గారితో ఈ ఏరియా మొత్తం పాస్టర్ చేతిలో ఉండే. లేదు, తిరిగి రావాలి, తిరిగి రావాలి. ఇదన్నీ తిరిగి రావాలి. ఇదన్నీ మనదే. ఒకసారి చెప్పండి, ఇదన్నీ మనదే. హల్లెలూయా. పెద్ద పెద్ద క్రూసైడ్లు జరుగుతుంది మన. హల్లెలూయా. దేవుడు ఇవ్వబోతున్నది కాబట్టి దేవునికి స్తోత్రం. ఇది దేవుని ప్రజలదే. హల్లెలూయా. సాతాన్ లాగుతున్నదన్నీ మనం తిరిగి తీసుకోవాలి. హల్లెలూయా. సాతాన్ తిరిగి తీసుకోవాలి. సాతాని చేతిలో చిక్కిపోయినదన్నీ యేసు క్రీస్తు నామములో తిరిగి తీసుకోవాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, కొట్టండి ఉత్సాహంతో. పాస్టర్ అభిలాష్ గారు దేవుని సందేశం ఇస్తారు. పాస్టర్ జెసి అమ్మ గారు. കരങ്ങൾ ഉയർത്തി കർത്താവിന് മഹത്വം കൊടുക്കുക. ചേർത്തിലെത്തി ദൈവനെ സ്തുതിക്കാം. ഒരു പ്രാവശ്യം കൂടെ കർത്താവിന്റെ സാക്ഷിയായി ദൈവവചനവുമായി നിങ്ങളുടെ മുമ്പിൽ നിൽക്കാൻ കർത്താവ് തരുന്ന അവസരത്തിനായിട്ട് സ്തോത്രം ചെയ്യുന്നു. మరి ఒకసారి దేవుని సాక్షిగా మీ ముందు నిలబడడానికి దేవుడు అనుగ్రహించిన మంచి సమయమును బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ഇവിടെയുള്ള പ്രവർത്തനങ്ങൾക്ക് നേതൃത്വം കൊടുക്കുന്ന കർത്താവിലേറെ ബഹുമാന്യനായിരിക്കുന്ന കർത്താവിൻ ദാസൻ പാസ്റ്റർ ബിജു, ఇక్కడ ఉన్న పరిచర్యకి ముందు నడిపిస్తున్న పాస్టర్ గారు బిజు గారు, തന്റെ കുടുംബം, తన కుటుంబం, തന്നോട് ചേർന്ന് ഇവിടെ പ്രവർത്തിക്കുന്ന മറ്റ് അനുഗ്രഹീതരായ കർത്തദാസന്മാര്, తనతో కలిసి ఇక్కడ దేవుని ായ യേശുക്രിസ്തുവിൻ നാമത്തിൽ സ്നേഹ വന്ദനം. మీ అందరికీ త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ഈ കഴിഞ്ഞ 2 ദിവസം അഥവാ ഈ 3 ദിവസം നിങ്ങളോട് കൂടെ ആയിരിക്കാൻ കഴിഞ്ഞത് ഞങ്ങൾക്ക് മറക്കാനാകാത്ത ദിവസങ്ങളായിരുന്നു. ఈ పోయిన 3 రోజు మీతో కలిసి మేము ఉండినదే మాకు మరవరాని ఒక అనుభవం మాకు కలిగింది. നിങ്ങളുടെ സ്നേഹം വലുതാണ്. మీ ప్రేమ చాలా గొప్పదండి.
നിങ്ങൾ ഞങ്ങളെ ഒത്തിരി സ്നേഹിച്ചു. మీరు మమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. ഞങ്ങൾക്ക് വേണ്ടി എന്ത് ചെയ്യാൻ തയ്യാറായിരുന്നു. మా కొరకు ఏది కూడా చేయడానికి మీరు సిద్ధంగా ఉండారు. നല്ല ఉగ్రన ఆహారമായിരുന്നു. మంచి ఆహారం. 3 రోజులు మేము అక్కడ ఉంటే ఒక్క దోమలు కూడా మమ్మల్ని కుట్టలేదండి. നന്നായി ഉറങ്ങാനും പറ്റി. మంచిగా నిద్రపోవడానికి దేవుడు సహాయం చేశాడు. കർത്താവ് നിങ്ങളെല്ലാം അനുഗ്രഹിക്കട്ടെ. దేవుడు మీ అందరిని ధారాళముగా దీవించునుగాక. ഞാൻ విశ్వസിക്കുന്ന ഒരു തുടക്കം മാത്രമാണ്. దేవుడు జీవమును కుమ్మరించబోతున్నాడు. ദൈവത്തിന്റെ മേഘം ഇതിന്റെ മുകൾ മൂടിക്കഴിഞ്ഞു. దేవుని యొక్క మేఘం దీని చుట్టూ కమ్మి ఉంది. ഒരു ഇരുണ്ട കാലം മാറി ഒരു വെളിച്ചത്തിന്റെ കാലത്തിലേക്ക് ദൈവം ഈ ദേശങ്ങളെ നയിക്കാൻ പോവുകയാണ്. చీకటి కలిగిన స్థలము నుంచి దానిని దూరం చేసి దేవుడు ఒక వెలుగుని స్థలములో కుమ్మరించబోతున్నాడు. ഒരു റിവൈവലിന് വേണ്ടി പ്രാർത്ഥിക്കുന്ന കൊതിക്കുന്ന ഒത്തിരി പേര് ഇതിനകത്ത് నేను చూసి ఉన్నాను. അതിന്റെ മാറ്റം ഈ മന്ത് തൊട്ട് നിങ്ങൾ കാണാൻ തുടങ്ങുകയാണ്. దాని యొక్క మార్పు ఇప్పటి నుంచి దానికి మార్పు నేను చూడబోతున్నాను. കരം ഉയർത്തി ദൈവത്തിന് മഹത്വം കൊടുക്കുക. చేతులెత్తి దేవుని స్తుతించండి. ആമേ സന്തോഷത്തോടെ ദൈവത്തെ സ്തുതിക്കുക. సంతోషముతో జరగబోతున్నాయి మన జీవితంలో. കോട്ടകൾ ഇടിയുന്നത് ദൈവശബ്ദത്തിന് മുമ്പിലാണ്. కోటలు ఎక్కడ బద్దలవుతుందంటే దేవుని శబ్దములో కోటలు దేవుడు బద్దలు చేయబోతున్నాడు. എരിഹോ കോട്ട ഇടിയാൻ കാരണം ആയുധം എടുത്തോണ്ടല്ല. ఎరిహో కోట ఎప్పుడు బద్దలైందంటే వారు ఆయుధం తీసుకున్నప్పుడు కాదండి. അവർ ദൈവത്തെ സ്തുതിക്കാൻ തുടങ്ങിയപ്പോ వారు దేవుని స్తుతించడం ప్రారంభించినప్పుడు ആ വർഷങ്ങൾ പഴക്കമുള്ള ഒന്ന് చాలా సంవత్సరం చెప్పడానికి బలమైన గోడ ഒരായുധം ആള് മാറാൻ പോവുകയാണ്. మీరు మీ స్థితిని మార్చబోతున్నాడు. మీరు మారబోతున్నారు. Thank you, Jesus. Thank you, Jesus. Yes, thank you. ചില വർഷങ്ങൾക്ക് മുമ്പ് కొన్ని సంవత్సరాల క్రితం ഒരു പള്ളിക്ക് തീ പിടിച്ചു. ఒక చర్చ్ కాలిపోతుంది. ഭയങ്കരമായിട്ട് തീ കത്താൻ തുടങ്ങിയപ്പോ അടുത്ത വീടുകളിൽ നിന്ന് ആളുകളെല്ലാം ബക്കറ്റും വെള്ളമൊക്കെ ആയിട്ട് ചർച്ചിലോട്ട് ഓടി വന്നു. చాలా భయంకరంగా అగ్ని ఆ చర్చిలో మండుతుంది కాబట్టి పక్క ఉన్న వారందరూ బకెట్లో నీళ్లు తీసుకొని వస్తున్నారు. എല്ലാവരും കൂടെ ചേർന്ന് വെള്ളമൊക്കെ ഒഴിച്ച് ആ തീ കെടുത്തുവാനായിട്ട് అందరూ కలిసి ఆ అగ్నిని ఆర్పడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. അന്നേരം ആ ചർച്ചിലെ പുരോഹിതൻ అప్పుడు ఆ సంఘములో ఉన్న ఫాదర్ അവിടെ വന്ന ആളുകളെല്ലാം ശ്രദ്ധിക്കാനിടയായി. అక్కడ వచ్చిన ఒక్కొక్క వ్యక్తిని వారు గమనిస్తున్నారు. ആ സമയത്ത് അച്ഛനെ മനസ്സിലായി ഒരു മനുഷ്യനെ തനിക്ക് പരിചയമില്ല. అప్పుడు ఆ వచ్చిన కుంభలో ఒక్క వ్యక్తిని ఫాదర్ గారికి తెలియదు. ആ ചെറുപ്പക്കാരോട് ചോദിച്ചു, എടാ നിന്നെ പരിചയമില്ലല്ലോ, നീ എന്താ ഇത്രയും നാളായിട്ട് ഈ പള്ളിയിൽ വരാതിരുന്നത്? ఆ యవనస్తు గారులతో ఫాదర్ అడిగారు, నేను నీకు పరిచయం లేదు కదా, ఇంతకాలం నీవెందుకు చర్చికి రాలేదని అడిగారు. അവൻ അന്നേരം ഇങ്ങനെ മറുപടി പറഞ്ഞു. అప్పుడు ఇలాగ ఉత్తరం ఇచ్చాడు, അച്ഛാ അതിന് ഇതുവരെ പള്ളിക്ക് തീ പിടിച്ചില്ലല്ലോ. ఫాదర్ గారు ఇప్పటి వరకు ఆ చర్చ్ కాలిపోలేదు కదా అని. അവൻ പറയുന്ന കാര്യം ഇതാണ്, ఆయన ఏం చెప్తున్నారంటే ചർച്ചിന് തീ പിടിച്ചാൽ చర్చిలో అగ్ని మండితే ആമേ പള്ളിയിൽ വരാത്തവരും പള്ളിയിൽ വരും. చర్చిలో రాని వారు కూడా చర్చిలో రాబోతున్నాయి. നമ്മുടെ ചർച്ചിന് തീ പിടിക്കണം. మన సంఘం మండాలి. ഞാൻ പറയുന്ന അക്ഷരിക തീയല്ല, నేను చెప్తున్నా సాధారణమైన అగ్ని గురించి కాదండి. నేను చెప్తున్నది പെന്തക്കോസ്തിന്റെ തീ നമ്മുടെ സഭയിൽ ഇറങ്ങി పెంతెకోస్తు దినములో వచ్చిన ఆ అగ్ని మన సంఘములో కుమ్మరించబడాలి. ആമേൻ. ఆమేన్. ഇതുവരെ പള്ളിയിൽ വരാത്ത ചിലര് പള്ളിയിൽ വരും. ఇప్పుడు వరకు సంఘములో రాని కొందరిని దేవుడు తీసుకురాబోతున్నాడు. മടിച്ചു നിൽക്കുന്ന ചിലര് പള്ളിയുടെ അകത്ത് കയറും. కొందరు సోమరిగా ఉంటున్న కొందరిని దేవుడు సంఘములోనికి నడిపించబోతున్నాడు. ആമേ പള്ളിയോട് അകന്നു നിൽക്കുന്നവരെ പള്ളിയിലെ അകത്ത് കയറ്റുന്ന മാർഗമാണ് പെന്തക്കോസ്റ്റ്. సంఘము నుంచి దూరం నిలబడిన వారిని సంఘములోనికి నడిపిస్తున్నదే పెంతెకోస్తు అనుభవం. ഇവിടുന്ന് നിങ്ങൾ മടങ്ങി പോകുന്നത് ഇവിടെ വന്നതുപോലെയല്ല. ఇక్కడ వచ్చి మీరు ఇక్కడి నుంచి తిరిగి వెళ్తున్నది మీరు వచ్చినట్టు తిరిగి వెళ్ళవద్దు. നിങ്ങളൊരു സാധാരണക്കാരായിട്ടല്ല മടങ്ങാൻ പോണേ. మీరు సాధారణమైన వ్యక్తులుగా కాదు ఇంకా తిరిగి
നിങ്ങൾ സംഭവിച്ചു കഴിഞ്ഞു. ఈ 2 రోజులు మీకు తెలియని కొన్ని కార్యాలు ఇక్కడ జరిగి ఉంది. അത് നിങ്ങളുടെ സഭകളിൽ നിങ്ങൾ പോകുമ്പോൾ തിരിച്ചറിയും. అది మీ సంఘములో మీరు వెళ్తున్నప్పుడు మీకు వాక్యങ്ങൾ దాని 8, 9, 10 వాక్యం. 8, 9 മതി. 8, 9 చాలు. చదవండి. మరునాడు ఉమ్. మేము బయలుదేరి ఉమ్. ఐసవేకు వచ్చి ఉమ్. 7గురిలో ఒకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని 28 വർഷങ്ങൾക്ക് ശേഷം നടന്ന ഒരു ചരിത്ര സംഭവമാണ് ഈ വാക്യങ്ങളോടെ നമ്മൾ വായിച്ചത്. పెంతెకోస్తు అనుభవములో 28 సంవత్సరం క్రితం జరిగిన మాటలే ఇక్కడ రాసి ఉన్నది. ആഫ്റ്റർ പെന്തക്കോസ്റ്റ് 28 വർഷങ്ങൾ നടക്കുന്ന ഒരു മൂവ്മെന്റിനെ കുറിച്ച് പരിശുദ്ധാത്മാവ് എടുത്തു പറയുകയാണ്. 28 సంవత్సరం క్రితం జరిగిన ఒక్క మాట పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తి చూపించిన దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉండే. ഒരു കാര്യം ഉറപ്പാണ്, ఒక్క విషయం స్పష్టమే, പ്രാർത്ഥിക്കുന്നവന് വേണ്ടി ദൈവം ഏറ്റുണ്ടാക്കുന്ന ദൈവമാണ്. ప్రార్థన చేస్తున్న వ్యక్తి కొరకు దేవుడు మార్గం చూపిస్తున్న దేవుడై ఉన్నాడు. പ്രാർത്ഥിക്കുന്നവന്റെ ജീവിതത്തിലാണ് ఫిలిప్పు వచ్చిని తీసుకెళ్ళినది ఎలాగంటే 7 ഒരുവനായ ഫിലിപ്പോസ്. 7 ఒకరైన ఫిలిప్పు അവനൊരു ചരിത്രമുണ്ട് പറയാ. ఆయనకు ఒక చరిత్ర ఉంది చెప్పడానికి. ഈ 21 അധ്യായത്തിലേക്ക് വരുമ്പോൾ కాదు అక్కడ చెప్తున్నది. മലയാളം ബൈബിൾ അതില്ല, మలయాళం బైబిల్లో అది లేదు. എന്നാൽ ഇംഗ്ലീഷ് ബൈബിൾ വായിക്കുന്നവർക്കറിയാം. కానీ ఇంగ్లీష్ బైబిల్ చదువుతున్న వారికి తెలుసు. അവിടെ എങ്ങനെയാണ് കൊടുത്തിരിക്കുന്നത്? అక్కడ ఇలాగ ఇచ్చి ఉన్నది, ഫിലിപ്പ് ദി ഇവാഞ്ചലിസ്റ്റ് എന്നാണ്. ఇవాంజలిస్ట్ అని రాయబడి ఉంది అక్కడ. ഫിലിപ്പ് എന്ന സുവിശേഷകൻ. ఫిలిప్పి നിയമത്തിലും ധാരാളം സുവിശേഷകന്മാരെ കാണാം. కొత్త నిబంధన గ్రంథంలో చాలా మంది సువార్తికుల్ని మనం చూస్తున్నాం. എന്നാൽ ഇതാ അവൻ ഇവാഞ്ചലിസ്റ്റ് എന്ന് చెప్పేటప్పుడు രാജാക്കന്മാരുണ്ട്. చాలా మంది రాజులు ఉన్నారండి. പക്ഷെ അലക്സാണ്ടറെ പോലെ അനേകരില്ല. కానీ అలెగ్జాండర్ లెక్క చాలా మంది లేదు. ഒത്തിരി രാജാക്കന്മാരുമുണ്ട്, പക്ഷെ എല്ലാരും അക്ബറിനെ പോലെ അല്ല. చాలా రాజులు ఉన్నారండి, కానీ అందరూ అక్బర్ లెక్క కాదండి. അതുപോലെ തന്നെ ഇവിടെ എടുത്തു പറയുകയാണ്, అలాగే ఇక్కడ ఎత్తి చెప్తున్న ఒక విషయం ఏంటంటే ഒത്തിരി പാസ്റ്റേഴ്സ് ഉണ്ട്, చాలా మంది కాపర్లు ఉన్నారు, ഒത്തിരി സുവിശേഷകന്മാരുണ്ട്. చాలా మంది సువార్తికులు ఉన్నారు. എന്നാൽ അവരെല്ലാം വ്യത്യസ്തരായി కానీ వారందరికంటే ప్రత్యేకత కలిగిన వ్యత్యస్తమైన ദൈവത്തിന്റെ പരിശുദ്ധാത്മാവ് വരച്ചു കാണിക്കുകയാണ്. దేవుని పరిశుద్ధాత్మ ఎత్తి చూపిస్తున్న അവൻ ഇവാഞ്ചലിസ്റ്റ് എന്നാണ്. ఫిలిప్ ద ఇవాంజలిస్ట్ అని. അവന്റെ ജീവിതം വ്യത്യസ്തമാണ്, ఆయన జీవితం ఒక ప్రత్యేకత కలిగినది. അവന്റെ ശുശ്രൂഷ വ്യത്യസ്തമാണ്, ఆయన పరిచర్యకు ఒక ప్రత్యేకత ఉంది. അവന്റെ ശൈലി വ്യത്യസ്തമാണ്, ఆయన నడుక ఒక ప్రత్యేకత కలిగినది. അവന്റെ കുടുംബം വ്യത്യസ്തമാണ്. ఆయన కుటుంబం ఒక ప్రత్యేక కలిగిన కుటుంబం. ഇതിന്റെ അകത്ത് വന്നവരോട് ഞാൻ ഈ ഭാഗം ചോദിക്കട്ടെ, ఈ కూడికలో వచ్చిన మీ ఒక్కొక్కరితో నేను ఒక ప్రశ్న అడగబోతున్నా. ദൈവം ഈ തലമുറയെ നമ്മെ കണ്ടത് దేవుడి తరములో మనల్ని చూసినది ഒരു സാധാരണക്കാരനായി ജീവിക്കാനല്ല, ఒక సాధారణమైన వ్యక్తిగా కూర్చోడానికి కాదండి. എല്ലാവരെയും പോലെ ഒരാളാകാനല്ല ദൈവം കണ്ട്. అందరిలో ఒక వ్యక్తిగా కూర్చోడానికి కాదండి దేవుడు మనల్ని చూసినది. എല്ലാവരും ചെയ്യുന്നത് പോലെ ചിലത് ചെയ്യാനല്ല ദൈവം കണ്ട്. అందరూ చేసేటట్టు చేయడానికి కాదండి దేవుడు మనల్ని పిలిచినది. ഒരു വ്യത്യസ്ത ശുശ്രൂഷ ചെയ്യാം, ఒక వ్యత్యస్తమైన పరిచర్య చేయడానికి, ഒരു വ്യത്യസ്ത മിനിസ്ട്രി ചെയ്യാം, ఒక వ్యత్యస్తమైన పరిచర్య చేయడానికి, അനേകർക്കൊരു അടയാളമായി മാറാൻ చాలా మందికి అదొక గుర్తింపుగా మార్చడానికి ദൈവം ഈ തലമുറയെ നമ്മെ കണ്ടെത്തുകയാണ്. దేవుడి తరములో మనల్ని చూసి ఉన్నారండి. എത്ര പേര് ഇതിനകത്ത് ആഗ്രഹിക്കുന്നുണ്ട്? ఎంతమంది అలా ఆశిస్తున్నారండి? ഫിലിപ്പോസിനെ കുറിച്ച് ഇതാ അവൻ ഇവാഞ്ചലിസ്റ്റ് എന്ന് പറയുന്നത് പോലെ ఫిలిప్పోసు గురించి ఇవాంజలిస్ట్ అని చెప్పినట్టు അവൻ നമ്മെ കുറിച്ച് ഈ കാലഘട്ടത്തിൽ ഇന്ത്യയിൽ പറയണോ ഇതാ ഇവാഞ്ചലിസ്റ്റ് എന്ന് പറയത്തക്കവണ്ണം ഈ മീറ്റിംഗിന്റെ അകത്ത് പരിശുദ്ധാത്മാവ് ചിലത് ചെയ്യാൻ പോകുക. ఈ మీటింగ్ మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని కార్యం చేయాలని కోరుకుంటున్నాడు. എന്റെ പ്രാർത്ഥന റൂമിൽ കൺഫേംഡ് ആയി പരിശുദ്ധാത്മാവ് പറഞ്ഞു ഈ മെസ്സേജ് ഇവിടെ പറയണമെന്ന്. నా ప్రార్థన రూములో పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా చెప్పిన విషయం ఏంటంటే ఈ విషయం ఈ మీటింగ్ లో ാണ് నీ చరిత్ర దేవుడు మార్చబోతున్నాడు.
చేయబోతున్నాడు. ഒരു വളർച്ചയുടെ അനുഭവത്തിലേക്ക് പരിശുദ്ധാത്മാവ് നിങ്ങളെ നടത്താൻ പോവുകയാണ്. ఒక ఎగ్జిక్యూటల్ ఒక పరిస్థితిలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. സ്റ്റെപ്പ് ബൈ സ്റ്റെപ്പായിട്ട് ആത്മാവ് നിങ്ങളെ പിടിച്ചെഴുന്നേൽപ്പിക്കാൻ പോവുകയാണ്. అడుగడుగున ఆత్మ దేవుడిని చేయి పట్టి మమ్మల్ని ഫിലിപ്പ് എന്ന സുവിശേഷങ്ങളിലേക്കുള്ള വളർച്ച നമുക്കൊന്ന് പഠിക്കേണ്ടതുണ്ട്. పిలుపనే ఆ స్వార్థికుని యొక్క ఆయన ఎలాగ ఎదిగారని మనం నేర్చుకోవాలి. മറ്റെല്ലാവരും వాక్యములో మనకు కనబడుతుంది. അപ്പോസ്തല പ്രവൃത്തി 6:5. ఆ అపొస్తల కార్యం 6:5లో ఈ మాట జన సమూహం అందరికీ ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనేవాడై స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టును అంతియొక్క వారును అగు నికోలాను అను వారిని ఏర్పరచుకున్నది. ആമേൻ. ഈ ഭാഗത്ത് എങ്ങനെയാണ് വിവരിക്കുന്നത്? ఈ భాగంలో ఇలాగ రాయబడి ఉంది. അപ്പോസ്തലന്മാര് ശുശ്രൂഷയുടെ ബന്ധത്തിൽ അവർ പറയുന്നത് ഞങ്ങൾ പ്രാർത്ഥനയിലും വചനധ്യാനത്തിലും ഒത്തിരിക്കും. అపోస్తలులు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మేము ప్రార్థనలో వాక్య ధ్యానములో మేము లీనమై ఉంటామని. അവിടെ ആദിമ സഭയിൽ സഭയുടെ അകത്ത് ഒരു പ്രതിസന്ധി ഉണ്ടായി. అక్కడ మొదటి కాలంలో సంఘం మధ్యలో ఒక ఇబ్బంది కలిగింది. ഈ യഹൂദന്മാരും ഗ്രീക്കരും തമ്മിലുള്ള ഒരു ചെറിയ ക്ലാഷ് അവിടെ ഉണ്ടായി. యూదులు గ్రీకు దేశస్థులు కలిగి అక్కడ ఒక కొన్ని సమస్య జరిగింది. യവനായ വിധവമാരെ ആമേ പാസ്റ്റർമാർ പരിഗണിക്കുന്നില്ല എന്നൊരു തോന്നലുണ്ടായി. ఏమైనా విధవరాలని పాస్టర్లు పట్టించుకోవటం లేదు అని ఒక మాట అక్కడ వచ్చింది. പല പ്രശ്നങ്ങൾ എറൈസ് ചെയ്ത് കഴിഞ്ഞപ്പോ പാസ്റ്റർമാരെ അടുക്ക വന്നപ്പോ അവര് പറഞ്ഞു ഇതിനെയും കൊണ്ട് പിടിച്ചു നടക്കാൻ ഞങ്ങൾക്ക് സമയമില്ല. ఈ విషయం పట్టుకొని కొన్ని సమస్యలు వేసినప్పుడు పాస్టర్లు ఏమంటున్నారంటే ఈ సమస్య పట్టుకొని నడవడానికి మా దగ్గర సమయం లేదు. പൗലോസും യോഹന്നാനും ഒക്കെ പത്രോസും ഒക്കെ തിരിച്ചറിഞ്ഞു ഞങ്ങളുടെ ശുശ്രൂഷ ഇതല്ല, പ്രാർത്ഥനയും വചനധ്യാനവുമാണെന്ന് തിരിച്ചറിഞ്ഞു. పత్రోసు వీళ్ళందరూ అర్థం చేసుకున్నారు మా పరిచయం ఇది కాదు, మాకు వాక్య ధ్యానము ప్రార్థన అని వారు అర్థం చేసుకున్నారు. ആ സമയത്ത് ചർച്ചിന്റെ അഡ്മിനിസ്ട്രേഷന് സഹായിക്കാൻ വേണ്ടി 7 പേരെ തെരഞ്ഞെടുത്തു. అప్పుడు చర్చ్ కార్యాలన్నీ మంచిగా నడిపించడానికి 7గురిని వారు ఎన్నుకున్నారు. ആ തെരഞ്ഞെടുത്തവരുടെ പേരുകളാണ് നമ്മൾ ഇപ്പോൾ ఆ വായിച്ചത്. ఎన్నుకున్న 7గురు పేర్లు మనం ఇక్కడ చదివిన അതിലെ ഒരു പ്രധാനപ്പെട്ട വ്യക്തിയാണ് ഫിലിപ്പോസ്. దానిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తియే ఫిలిప్పు. ആ 7 പേരിൽ 3 വ്യക്തികളുടെ മിനിസ്ട്രിയെ കുറിച്ച് 3 വ്യക്തികളെ കുറിച്ച് ബൈബിളിൽ പറയാം. ఆ 7గురిలో 3 గురించి ప్రత్యేకంగా వారి పేరెత్తి చూపిస్తున్నారు. സ്തേഫാനോസിനെ കുറിച്ച് പറഞ്ഞിട്ടുണ്ട്, స్టెఫాన్ గురించి చెప్తున్నారు, നിക്കോളോസിനെ കുറിച്ച് പറഞ്ഞിട്ടുണ്ട്. నికోలాస్ గురించి చెప్తున్నారు. മറ്റൊരു വ്യക്തിയായിരുന്നു ഫിലിപ്പോസ്. నికోలో മറ്റൊരു വ്യക്തിയാണ് ഫിലിപ്പ്. ఇంకొక వ్యక్తి ఉండే ఫిలిప్పు. ആമേൻ. നോക്കൂ, അങ്ങനെ 7 പേരെ തെരഞ്ഞെടുത്തതിൽ ഒരു വ്യക്തിയാണ് ഫിലിപ്പോസ് എന്ന് നമുക്ക് മനസ്സിലാക്കാം. చూడండి, ఇలాగ 7గురిని ఎన్నుకున్న దానిలో ఒక వ్యక్తియే ఫిలిప్పు. ഇവരെ തെരഞ്ഞെടുത്തത് ദൈവത്തിന്റെ സഭയാണ്. వీరిని ఎన్నుకున్నది దేవుని సంఘమే. നമ്മൾ പഠിക്കുന്നത് എങ്ങനെയാണ് ഫിലിപ്പ് എന്ന സുവിശേഷകരിലേക്ക് വളർന്നത് എന്നാണ്. మనం నేర్చుకోబోతున్నది ఎక్కడంటే ఫిలిప్ అనే సువార్తికుడు ఎలాగ ఎదిగి ఆయన పైకి వెళ్ళారని. അവന് വലിയ ബൈബിൾ കോളേജിൽ പോയി ട്രെയിനിങ് കിട്ടിയിട്ടില്ല. ఆయన పెద్ద బైబిల్ కాలేజీకి వెళ్ళి ట్రైనింగ్ ఏం దొరకలేదు. അവനൊരു നല്ല പ്രീച്ചറാന്ന് പറഞ്ഞ് അവനെ മുന്നിൽ കൊണ്ട് നിർത്തിയിട്ടില്ല. ఆయన ఒక మంచి ప్రసంగికుడని చెప్పి ఆయన ముందుకు తీసుకురాలేదు. ഒരു വർഷിപ്പ് ലീഡ് ചെയ്യാൻ ഒരു അവസരം അവന് കിട്ടിയിട്ടില്ല. ఒక ఆరాధన జరిపించడానికి ఆయనకు ఒక అవకాశం దొరకలేదు. പിന്നെ അവന് കിട്ടിയ ഡ്യൂട്ടി എന്ന് പറയുന്നത് మళ్ళీ ఆయనకి దొరికిన పని ఏంటంటే യോഗത്തിൽ വന്ന ആളുകൾക്ക് ആഹാരം കൊടുക്കുക. కూడికెక్కి వస్తున్న ప్రార్థన కొరకు వస్తున్న సహోదరులకు ఆహారం వడ్డించడం. കേവലം ഒരു സാധാരണക്കാരായിരുന്നു ഫിലിപ്പോസ്. సాధారణమైన ఒక వ్యక్తి ఉండే ఫిలిప్పి. കൂടെയുണ്ടോ നിങ്ങള്? మీరు మాతో కూడా ఉన్నారా? അതിന്റെ അർത്ഥം దాని అర్థం ఏంటంటే ദൈവം ഏത് സാധാരണക്കാരനെയും പിടിച്ചെഴുന്നേൽപ്പിക്കാൻ പറ്റും. ఏది సాధారణమైన వ్యక్తిని కూడా దేవుడు చేపట్టి లేపబోతున్నాడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നിന്നെ ഏൽപ്പിച്ച കാര്യം നീ വിശ്വസ്തയോടെ ചെയ്താൽ, నీకు అప్పచెప్పినది నీవు నమ్మకంగా చేస్తే ചിലപ്പോ ഈ ബിൽഡിംഗ് പണിയാനായിട്ട് സിമെന്റ് കുഴയ്ക്കാനായിരിക്കും നിന്റെ ഉത്തരവാദിത്വം. ఒకవేళ
ఒకవేళ 4 ఉత్తరం ఎవరికైనా తీసుకుపోయి ఇవ్వడానికి కావచ్చు దేవుడు నీకు നീ ఇచ్చిన ചിലപ്പോ పని. പാസ്റ്റർക്ക് ഒരു കേവല ഹെൽപ്പർ ആയിരിക്കാം. ఒకవేళ నీ పాస్టర్కి సహాయం చేస్తున్న ఒక వ్యక్తిగా దేవుడు నేను പക്ഷെ ഒരു ദൂതയാണ് അതിന് പറയാം. కానీ ఒక మాట నేను ఆ వాక్యంలో నుంచి చెప్తా. ദൈവം ചിലർ ഉറ്റുനോക്കിക്കൊണ്ടിരിക്കുകയാണ്. దేవుడు కొందరిని జాగ్రత్తగా చూసుకొని ఉంటున్నాడు. ഈ മിനിസ്ട്രിയിലേക്ക് ചിലരെ എഴുന്നേൽപ്പിക്കാൻ സ്വർഗം ഉറ്റുനോക്കിക്കൊണ്ടിരിക്കുകയാണ്. ఈ పరిచయలోనికి కలపడానికి దేవుడు చాలా మందిని దృష్టి ఉంచి చూస్తున్నాడు. നീ ആത്മാർത്ഥതയുള്ളവനാണെങ്കിൽ, నీ అంతగానం ఘనత కలిగిన వ్యక్తి అంటే, നീ സിൻസിയർ ആണെങ്കിൽ నీ సాధారణమైన వ్యక్తి అంటే ദൈവം നിന്നെ തൊടും കേട്ടോ. దేవుడు నిన్ను తాకబోతున్నాడు. ദൈവം നിന്റെ പേര് നിർദ്ദേശിക്കും. దేవుడు నీ పేరుని దేవుడు తలంపులోనికి తీసుకురాబోతున్నాడు. ആമേൻ. ഫിലിപ്പോസ് എവിടെ അറിയപ്പെടാത്ത വ്യക്തിയായിരുന്നു. ఫిలిప్ అనే వ్యక్తికి ఎవరిని తెలియకుండా ఉన్న ఒక వ్యక్తి ఉండే. ആ 4 പേര് അഭിനന്ദിക്കാനായിട്ട് അതൊന്നും ചെയ്തിട്ടില്ല. నలుగురు పొగడడానికి కొరకున్న ఏం పని అయినా చేయలేదు. അവൻ ആഗ്രഹിക്കുന്ന എന്നെ ആരും അറിയണ്ട, ఆ వ్యక్తి ఏమనుకున్నారంటే నేనంటే ఎవరికి తెలియకూడదని. ഞാൻ ചെയ്യുന്നത് എന്റെ സ്വർഗം അറിഞ്ഞാ മതി, నేను చేస్తున్నది నా పరలోకములో ఉన్న తండ్రికి తెలిస్తే చాలని. എന്റെ പ്രാർത്ഥന എന്റെ സ്വർഗം കണ്ടാ മതി. నా ప్రార్థన పరలోకములో ఉన్న తండ్రి చూస్తే చాలని. ഇന്നലെ ഞങ്ങളുടെ ഇവിടെ പരിചയപ്പെടുത്തിയില്ലേ, ഞങ്ങളുടെ കൂടെ വന്ന ഒരു ജോയിച്ചാനെ കുറിച്ച്. నిన్నటి కాలం మేము ఒక జోయి అంకుల్ గురించి మీకు పరిచయం చేశారు కదా. അവൻ പണിയെടുക്കാൻ വേണ്ടി വന്നതാണ്. పని చేయడానికి వచ్చారండి మాతో. പക്ഷെ അദ്ദേഹത്തിന്റെ ആഗ്രഹം కానీ తన హృదయంలో ఉన్న కోరిక സ്വർഗത്തിലെ ദൈവം കണ്ടു. పరలోకములో ఉన్న తండ్రి చూశాడు. അദ്ദേഹത്തിന്റെ ലൈഫിനെ സ്വർഗം ചേഞ്ച് ചെയ്തു. తన చరిత్రని దేవుడు మార్చాడు. അവൻ ഇന്ന് അനേകർക്ക് തന്നൊരു അനുഗ്രഹമായി മാറി. ఈ రోజు చాలా మందికి తన ఒక ఆశీర్వాదముగా దేవుడు మార్చాడు. അത് തന്നെയായിരുന്നു ഫിലിപ്പോസിൽ സംഭവിച്ചത്. అలాగే ఫిలిప్ జీవితంలో కూడా జరిగినది. അവനൊരു സാധാരണക്കാരനായിരുന്നു. ఆయన ఒక సాధారణమైన వ్యక్తిగా ఉండే. എനിക്കൊരു ദൂത് ഇവിടുന്ന് പറയാനുണ്ട്. నేను ఒక మాట చెప్పబోతున్నా. നമ്മുടെ ദൈവം സാധാരണക്കാരുടെ ദൈവം. మన దేవుడు సాధారణమైన వ్యక్తి యొక్క దేవుడే. നിങ്ങൾ ഒരു പക്ഷെ വിദ്യാഭ്യാസം ഇല്ലെന്നായിരിക്കാം ചിന്തിക്കുന്നത്. మీరు అనుకుంటారు కావచ్చు నాకు చదువు లేదు కదా అని. എല്ലാവരെ പോലെ വാക് സാമർത്ഥ്യം ഇല്ലെന്നായിരിക്കാം ചിന്തിക്കുന്നത്. అందరికంటే మాట్లాడడానికి ఉన్న నైపుణ్యత నాకు లేదు కదా అని అనుకుంటారు కావచ్చు. എല്ലാവരെ പോലെ നല്ല ടാലന്റ് ഇല്ലെന്നായിരിക്കാം ചിന്തിക്കുന്നത്. అందరి లెక్క నాకేం చెప్పడానికి గొప్పతనం లేదని అనుకుంటున్నారు కావచ్చు. പക്ഷെ ഇന്ന് പകൽ വിശ്വസ്തയോടെ ദൈവത്തെ സ്നേഹിക്കാൻ തയ്യാറാണെങ്കിൽ, కానీ పగటి వేళలో నమ్మకంగా నీ దేవుడిని సేవించడం ప్రారంభిస్తే ദൈവം ആരെയും പിടിച്ചെഴുന്നേൽപ്പിക്കും. దేవుడు ఎవరినైనా చేయబట్టి ముందుకు లేపుతాడు. നോക്കൂ, അവിടെ ഒരു പ്രശ്നം ഉണ്ടായപ്പോ ఇక్కడ ఒక సమస్య జరిగినప్పుడు അവരിവിടെ 7 പേര് ഞങ്ങൾക്ക് വേണം. 7గురిని మాకు కావాలని. അതിലൊരുത്തൻ ഫിലിപ്പോസ് ആയിരുന്നു. దానిలో ఒక వ్యక్తి ఫిలిప్ ఉండే. ആ 7 പേരെ തെരഞ്ഞെടുക്കാൻ ചില യോഗ്യതകൾ ഇവിടെ കാണാം. ఈ 7గురిని ఎన్నుకోవడానికి కొన్ని యోగ్యత వారికి కావలసినదై ఉండే. അവർ പുരുഷന്മാരായിരിക്കണം, వారి పురుషులై ఉండాలి, അവർ ജ്ഞാനമുള്ളവരായിരിക്കണം, వారి జ్ఞానం కలిగిన వారే അവർ ఉండాలి, കൃപയുള്ളവരായിരിക്കണം, వారి కృప కలిగిన వారే ఉండాలి, അവർ ശക്തരായിരിക്കണം. వారు శక్తులుగా ఉండాలి. പ്രധാനപ്പെട്ട ഇവിടെ പറയുന്ന ഒരു മറ്റൊരു കാര്യം, ప్రత్యేకంగా ఇక్కడ చెప్తున్న ఇంకొక విషయం, അവർ ఆత్മാവ് నిറഞ്ഞവരായിരിക്കണം. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే ఉండాలని. നമുക്ക് പുതിയ നിയമസഭയിൽ చూడండి, కొత్త నిబంధన గ్రంథములో ആഹാരം വിളമ്പുന്ന കാര്യത്തിൽ പോലും ఆహారం వడ్డించే విషయంలో కూడా ആമേൻ പറയുന്ന കാര്യം എല്ലാരെ കൊണ്ടും അത് ജയിപ്പിക്കാൻ പറ്റില്ല. అందరితో ఈ పని చేపించడం అవదని. ഈ ശുശ്രൂഷ ചെയ്യുന്ന എല്ലാവർക്കും വേണ്ട ഏറ്റവും പ്രധാനപ്പെട്ട കാര്യം ആത്മനിറവായിരിക്കണമെന്ന് ദിവസം പറയുകയാണ്. ఈ పరిచర్యలో కావలసిన ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆత్మచేత నింపబడాలని దేవుని వాక్యం ఈ పగటి కాలం మనకు ఎత్తి చూపిస్తున్నారు. എനിക്ക് ഇവിടുന്ന് പറയാനുള്ള ചിന്ത, నాకు మీతో చెప్పడానికి ఉన్న మాట ఏంటంటే ഫിലിപ്പിന്റെ ഒന്നാമത്തെ యోగ్యత, ఫిలిപ്പിന്റെ ഒന്നാമത്തെ యోగ్యత, ఫిలిప్ యొక్క ప్రత్యేకమైన మొట్టమొదటి ఒక యోగ్యత ఏంటంటే അവൻ ആത്മാവെന്ന് మనం అదే చూస్తున్నాం. ആത്മനിറമുള്ളവരെയാണ് കർത്താവിന്റെ വേലക്കായി ദൈവം എഴുന്നേൽപ്പിച്ചത്. ఆత్మచేత నింపబడుతున్న వ్యక్తిని దేవుడు తన పరిచర్య కొరకు నిలబెడతాడు. ആമേൻ. നമുക്കറിയാം, ഇന്നലെ ബിജു പാസ്റ്റർ ഈ ആദ്യത്തെ ദിവസം യേശുവിനെ
യേശുവും പരിശുദ്ധാത്മാവ് എന്ന വിഷയം സംബന്ധിച്ച് സംസാരിച്ചു. మనకు తెలుసు మొదటి రోజు యేసు ప్రభువు పరిశుద్ధాత్మ గురించి ఉన్న విషయం మాట్లాడారు. ആ സമയത്ത് താൻ പറഞ്ഞു വന്നു ലൂക്കോസിന്റെ സുവിശേഷം 1:4 అప్పుడు పాస్టర్ గారు మనకు చెప్పి ఇచ్చారు లూకా సువార్త 4 దాని మొదటి వాక్యం. നിങ്ങൾക്കൊക്കെ ആ വാക്യം എഴുതി വെക്കാം. మీ అందరూ ఆ వాక్యం రాసి పెట్టండి. 4:1 ഇങ്ങനെയാണ് വായിക്കുന്നത്. 4 మొదటిలో లేక మనం చదువుతున్నా, యేసు ఆత్మాവ് നിറഞ്ഞവനായി యేసు ప్రభు ఆత్మ చేత నింపబడి അവൻ യോർദാൻ വിട്ടു എന്നാണ്. యోర్దాను విడిచాడు అని ఉంది. അപ്പൊ യേശു ക്രിസ്തുവിന്റെ മിനിസ്ട്രിയിൽ అప్పుడు యేసు ప్రభు యొక్క పరిచర్యలో ആത്മനിറവുണ്ടായിരുന്നു. ఆత్మ నింపుదల ఉండే. അപ്പൊ യേശുവിനെ ജയിപ്പിച്ച ഘടകം అప్పుడు యేసు ప్రభుని జయమిచ్చినది ఏదంటే ആത്മാവിന്റെ നിറവായിരുന്നു. ఆత్మ యొక్క నింపుదల. ഫിലിപ്പോസിന്റെ മിനിസ്ട്രിയിൽ വിജയിച്ചത് ఫిలిప్పు తన పరిచర్యలో జయం పొందినది, അവനെ നിയന്ത്രിച്ചതും ദൈവത്തിന്റെ ആത്മാവായിരുന്നു. ఆయన నడిపించినది కూడా దేవుని పరిశుద్ధాత్మే. ഇവിടെ ആത്മാവ് നിറഞ്ഞവൻ എന്നതിൽ ഉപയോഗിച്ചിരിക്കുന്ന വേർഡ് ఇక ఆత్మ చేత నింపబడిందని రాయబడిన ఆ పదం ഇനി നിറയുക എന്നതുകൊണ്ട് എന്താണ് അർത്ഥമാക്കുന്നത്? నింపబడాలి అని మనం చదివితే దానిలో ఏం అర్థం ఉందండి? നിങ്ങൾ എല്ലാവരും ഞങ്ങളുടെ കൂടെ ഉണ്ടാകണം. మీరందరూ మాతో ఉండాలి. ഇത് വളരെ ആഴത്തിൽ ദൈവവചനം നമ്മൾ പഠിക്കുകയും പരിശുദ്ധാത്മാവിനെ മനസ്സിലാക്കുകയും ചെയ്യാനാണ് ഞങ്ങൾ കേരളത്തിൽ ഇവിടെ വന്നത്. చాలా లోతుగా మనం దేవుని వాక్యం నేర్చుకోవాలి, పరిశుద్ధాత్మతో కూడా మనం నడవాలి. దాన్ని బట్టి మేము కేరళ నుంచి మీ మధ్యలోనికి వచ్చా. ആത്മാവ് നിറയുക എന്നതിന് ഞാൻ ഒരു ഉദാഹരണത്തിലൂടെ വിവരിക്കാം. ఆత్మ చేత నింపబడాలి అనే విషయం నేను ఒక ఉదాహరణతో నేను చెప్తా. എഫേസ്യ ലേഖനം 5:17-18 വാക്യങ്ങൾ. ఎఫెసీ పత్రిక 5:17-18. അവിടെ പൗലോസ്ലീഹ പറയുകയാണ്. అక్కడ పౌలు ఏం చెప్తున్నారంటే ఎఫెసీ 4 5:17-18. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. മതി. അവിടെ ഇങ്ങനെയാണ് വായിക്കുന്നത്, വീഞ്ഞു കുടിച്ച് മത്തരാകരുത്. ఇక్కడ మనం ఏం చదివిన ఏముంది ఆ పదం అక్కడ? എന്നിട്ട് അവിടെ പറയാണ് ആത്മാവ് നിറഞ്ഞവരാകണം. అంటే ద్రాక్షారసం తాగి మనం మత్తు ఏముంది ఆ పదం ఎట్లా ఉంది? మత్తులవద్దు, ఆత్మ చేత మనం నింపబడాలని. നമുക്ക് അവിടെ വളരെ കൃത്യമായി പറയുകയാണ്, സഭയോട് പറയുകയാണ്, നമ്മൾ നിറയേണ്ടത് വീഞ്ഞു കുടിച്ചിട്ടല്ല. ఇక్కడ స్పష్టముగా ఎత్తి చూపిస్తున్నది ఏంటంటే మనం మత్తు దాగి నింపబడవద్దు, పరిశుద్ధాత్మ శక్తి వలన మనం నింపబడాలని. അതിന്റെ അർത്ഥം ഇതാണ്, దాని అర్థం ఏంటంటే കൺട്രോൾഡ് ബൈ ഹോളി സ്പിരിറ്റ് എന്നാണ്. మనల్ని పరిశుద్ధాత్మే నడిపించబడాలి. ആത്മാവ് നിറയുക എന്നതിന്റെ അർത്ഥം ఆత్మ చేత నింపబడడం అనే అర్థం ആത്മാവിനാൽ നിയന്ത്രിതരായവൻ എന്നാണ് ആ ശരിയായ അർത്ഥം. ఆత్మ వశములో ఉంటున్న వారని దాని అర్థం. നിങ്ങൾ എന്റെ കൂടെ ഉണ്ടോ? మీరు మాతో కూడా ఉన్నారండి? നിങ്ങൾക്കറിയാം ഈ ദേശങ്ങളില് ഞങ്ങളുടെ കേരളത്തിൽ വന്ന് ധാരാളം മദ്യപാനികളെ കാണാൻ പറ്റും. కేరళలో చాలా మంది తాగుబోతున్న వాళ్ళు ఉన్నారు. അവര് വൈകുന്നേരം ആകുമ്പോ 2 അടിച്ചു കഴിഞ്ഞാൽ వారు సాయంకాలం కొంచెం వేస్తే അവർ റോട്ടിക്കൂടെ പോകുന്നത് കാണാൻ ബഹ രസമാണ്. వారు రోడ్ నుంచి నడుస్తున్న చూడడానికి చాలా మంచి అనిపిస్తాయి. എത്ര വീതിയുള്ള റോഡാണെങ്കിലും ఎంత పొడుగున్న రోడ్ అయినా ആ റോഡിന് വീതി പോരാ. వారికి ఆ రోడ్ యొక్క వెడల్పు సరిపోదండి. അവര് തണ്ണി അടിച്ച് അങ്ങോട്ടും ഇങ്ങോട്ടും ആടിയാണ് നടക്കണേ. వారు అటు ఇటు ఊగుతూ నడుస్తాయండి. അവരുടെ തണ്ണി അടിച്ചു കഴിഞ്ഞാൽ പിന്നെ അവരുടെ భాష మాറും. ఆ మద్యం వారు సేవిస్తే మళ్ళీ వారి భాష కూడా మారిపోతాండి. അവൻ പിന്നെ ആരുടെ മുമ്പിൽ നിൽക്കാൻ അവർക്ക് പേടിയില്ല. మళ్ళీ ఎవరి ముందు నిలబడడానికి కూడా వారికి భయం లేదండి. 2 അടിച്ചു കഴിഞ്ഞാൽ ഏത് പണി ചെയ്യാൻ അവർ റെഡിയാണ്. కొంచెం వేసుకుంటే వారు ఏ పని చేయడానికి కూడా వారికి శక్తి దొరుకుతుంది. കുറച്ചു മുമ്പ് നമ്മള്
നമ്മൾ രണ്ട് ഒച്ചപ്പാടുണ്ടാക്കി ഓടിയിരുന്നവൻ ఆ, కొంచెం గట్టిగా మాట్లాడుతున్నప్పుడు పారిపోయిన వ్యక్తి എന്നാൽ തണ്ണി അടിച്ചു കഴിയുമ്പോ కానీ తాగిన తర్వాత ഞാഞ്ഞൂട് പോലെയുള്ള മനുഷ്യൻ చాలా నెత్తలు లెక్క ఉన్న వ్యక్తి നമ്മുടെ നേരെ കെട്ടാൻ വരും. ఆయన మన దగ్గరికి చేతులు ఎత్తుకొని వస్తాడు. എങ്ങനെ ഈ മാറ്റം അവനുണ്ടായി? ఎలాగ ఈ మార్పు ఆ వ్యక్తిలో కలిగిందండి? അവൻ കുടിച്ച കള്ള് ఆయన తాగిన కళ్ళు അവന്റെ ചിന്ത മാറ്റി, ఆయన తలంపులు మార్చాడు. അവന്റെ ശരീരത്തിന്റെ ഇന്ദ്രിയങ്ങളിലേക്ക് വ്യാപരിക്കാൻ തുടങ്ങി. ఆయన శరీర అవయవములు ఆ శక్తి ఆవరిస్తున్నాయి. അവൻ കുടിച്ച മദ്യം അവനെ കൺട്രോൾ ചെയ്യാൻ തുടങ്ങി. ఆయన తాగిన కళ్ళు ఆయన్ని తన ఆ వశములో ఉంచేస్తున్నాడు. അവനിപ്പോ നടക്കുന്നത് അവന്റെ കഴിവുകൊണ്ടല്ല നടക്കണേ. ఆయన ఇప్పుడు నడుస్తున్నది ఆయన శక్తితో కాదండి, ఆయన నడుస్తున్నది അവൻ കുടിച്ച കള്ളാണ് അവനെ നയിച്ചോണ്ടിരിക്കുന്നത്. ఆయన తాగిన ఆ మద్యమే ఆయన నడిపిస్తున్నాడు. അത് തന്നെയാണ് പുതിയ നിയമത്തിലേക്ക് വരുമ്പോൾ പറയുന്നത്. అదే కొత్త నిబంధనలోనికి వస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నది. ഫിലിപ്പോസിനോട് ചോദിച്ചാൽ പറയണോ? ఫిలిప్పోసుతో చెప్తాడు ആമേൻ. ഫിലിപ്പോസ് കൺട്രോൾഡ് ബൈ ഹോളി സ്പിരിറ്റ് എന്നാണ്. ఫిలిప్పీ పరిశుద్ధాత్మ వశములో ఉండే అని. പുതിയ നിയമത്തിൽ ദൈവദാസന്മാരെ ദൈവം നമ്മോട് പറയുന്നത്, కొత్త నిబంధన గ్రంథములో దేవదాసులారా దేవుడు మనతో మాట్లాడుతున్నది. ആത്മാവ് നമ്മൾ നിറഞ്ഞാൽ, ఆత్మలో మన ఆత్మ చేత మనం నింపబడితే നമ്മുടെ ചിന്തകളുടെ കൺട്രോൾ ആത്മാവ് ഏറ്റെടുക്കും. మన తలంబులో ఒక కంట్రోల్ పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుంటాడు. നമ്മുടെ കാഴ്ചകളുടെ കൺട്രോൾ ആത്മാവ് ഏറ്റെടുക്കും. మన చూపు పరిశుద్ధాత్మ దేవుడు తన వశములో ఉంచుతాడు. നമ്മുടെ വാക്കുകളുടെ കൺട്രോൾ ആത്മാവ് ഏറ്റെടുക്കും. మన మాట యొక్క శక్తి పరిశుద్ధాత్మ దేవుడు తన వశములో ఉంచుతాడు. അങ്ങനെ ആയാൽ നിങ്ങളുടെ ശുശ്രൂഷയിൽ വലിയ മാറ്റങ്ങൾ സംഭവിക്കും. అలాగ మీరు సమర్పిస్తే మీ పరిచర్య మార్చబోతున్నాడు దేవుడు. എത്ര പേർക്ക് ആഗ്രഹമുണ്ട് ఎంతమంది ఆశిస్తున్నారు అలాగ చేయాలని? ശുശ്രൂഷ ആത്മാവ് കൺട്രോൾ ഏറ്റെടുക്കണം. నా పరిచర్య ఆత్మవశములో నడవాలని ఎంతమంది ఆశిస్తున్నారు? കണ്ണു കുട്ടിച്ച కళ్ళు తారిపోతుంది. പിന്നെ അവനെ കൺട്രോൾ ചെയ്യുന്നത് మళ్ళీ പരിശുദ്ധാത്മാവ്. ఆ వ్యక్తిని నడిపిస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడే. നിങ്ങളുടെ ശുശ്രൂഷയിൽ പരിശുദ്ധാത്മാവ് കൺട്രോൾ ഏറ്റെടുക്കാൻ പോവുക. మీ పరిచర్యని పరిశుద్ధాత్మ దేవుడే తన వశములో ఉంచబోతున్నాడు. അതാണ് യേശുവിൽ സംഭവിച്ചത്. అదే యేసు ప్రభువులో జరిగినది. അതാണ് ആത്മാവ് നിറഞ്ഞവനായി യേശു മരുഭൂമിയിൽ പോയെന്ന് అదే പറയുന്നത്. ఆత్మ చేత నింపబడి యేసు ప్రభు అరణ్యంలోనికి వెళ్ళాడని మనం പിന്നെ చదువుతున్నాం. യേശുവിനെ നടത്തിയത് യേശുവിന്റെ ബുദ്ധിയല്ല. మళ్ళీ యేసు ప్రభుని నడిపించలేని తన బుద్ధి కాదండి. അവൻ തോന്നലിനനുസരിച്ച് മൂവ് ചെയ്തില്ല. తన అనుకున్నట్టు ఆయన ముందుకు నడవలేదు. ആത്മാവ് നയിക്കുന്നത് പോലെ അവൻ മൂവ് ചെയ്തെന്ന് വചനം വായിക്കുന്നത്. ఆత్మ నడిపించే ప్రకారం ముందుకు నడిచారని దేవుని వాక్యం మనం చదువుతున్నాం. എത്ര പേര് കൊതിക്കുന്നു? ఎంతమంది ఆశిస్తున్నారండి? എന്റെ ശുശ്രൂഷയിൽ ആത്മാവിന്റെ കൺട്രോൾ ഉണ്ടാകണമെന്ന് എത്ര പേർ കൊതിക്കുന്നുണ്ട്? నా పరిస్థితిలో ఆత్మ యొక్క నడిపి ఉండాలని ఎంతమంది ఆశిస్తున్నారండి? നിങ്ങൾ ഏൽപ്പിക്കാൻ തയ്യാറാണെങ്കിൽ നിങ്ങളുടെ ലൈഫ് മാറാൻ പോവുകയും మీరు సమర్పించడానికి సిద్ధంగా ఉంటే మీ చరిత్ర దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి ఇవ్వాలి. ഓ ജീസസ്. പരിശുദ്ധാത്മാവ് പറയുന്നു, അവൻ വീഞ്ഞു കുടിച്ച് മത്തരാകരുത്, ആത്മാവ് നിറയണം. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నారంటే మద్యం తాగి మత్తులు అవ్వద్దు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు. కొంచెం తాగితే మత్తులు అవుతారండి? కొంచెం తాగితే మత్తులు అవుతారా? കുടിച്ചുള്ളവരും നല്ല പരിചയമുള്ളവരും ഉണ്ട്. తాగి పరిచయం ఉన్నవారు దీని మధ్యలో కూర్చున్నారు. അവര് പറയണം നന്നായി ഫുൾ അടിക്കണം എന്നാ പറയുന്നത്. వాళ్ళేమంటున్నారంటే ఫుల్ తాగాలని. ചിലർക്കൊന്നും അടിച്ചാലും ശരിയാവില്ല. కొందరికి ఒక్క ఫుల్ తాగినా ఏం సరిపోదండి. ഇവിടെ ഉണ്ടോ? మీరు మాతో ఉన్నారండి? മദ്യം നിങ്ങളെ കണ്ണിലെ ഭാഷകൾ പറഞ്ഞതുപോലെ నిన్న పాస్టర్ గారు చెప్పినట్టు മുട്ടോളം പോരാ, మోకాలంత చాలదు, ഓ അരയോളം പോരാ, ఓ నడుమునంత చాలదు. നീന്തിയിട്ടല്ലാതെ കടപ്പാൻ കഴിയാത്ത ఈ ഒരാത്മനദിയിലേക്ക് തയ്യാറാകണം. ఒక ఆత్మ నది మన మధ్యలో ప్రవర్తించాలి. അപ്പൊ നിങ്ങൾ ഓർക്കണം, എങ്ങനെയാ നിറയാൻ പറ്റുന്നേ? అప్పుడు మీరు అనుకోవాలి, ఎలాగ నేను నింపగలుగుతానని. കുടിച്ച് കുടിച്ച് നിറയണം. తాగి తాగి నింపబడాలి. അപ്പൊ ആത്മാവിനെ എങ്ങനെ നിറയാം? అప్పుడు ఆత్మలో మనం ఎలాగ నింపబడి
చెప్తాం. അതിനുള്ള മീഡിയാണ് അന്യഭാഷ. దానికున్న ఒక ఆయుధమే అన్య భాష. പറഞ്ഞു 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 പറയണോ? చెప్తూ 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 నింపబడాలి. ആമേൻ ആമേൻ. ഇന്നത്തെ ഒരു പ്രശ്നം എന്ന് പറയുന്നത് ఇప్పుడున్న సమస్య ఏంటంటే പല ചോദ്യങ്ങളാണ്. చాలా ప్రశ్నలు వేస్తారండి. ചർച്ചയിൽ വന്നിട്ട് അന്യഭാഷ പറയണോ? సంఘములు వచ్చి అన్య భాష మాట్లాడాలా? അല്ല ബൈബിളിൽ അങ്ങനെ പറഞ്ഞിട്ടില്ലേ? దేవుని పరిశుద్ధ గ్రంథములు అలాగ చెప్పి ఉందా? അന്യഭാഷ പറയുന്ന വീട്ടിൽ നിന്ന് പറയട്ടെ. అన్య భాష మాట్లాడుతున్న వారు ఇంటిలో ఉండి మాట్లాడనివ్వండి అని നിങ്ങൾ അങ്ങനെ വായിച്ചിട്ടുണ്ടോ? మీరు అలాగ చదివారండి? അന്യഭാഷ പറയുന്ന 2-3 പേര് പറയട്ടെ, പിന്നെ മിണ്ടാതിരിക്കട്ടെ. అన్య భాష చెప్పి 2-3 చెప్పిన తర్వాత మళ్ళీ మౌనముగా ఉండాలని പല ചോദ്യങ്ങളാണ്. చాలా సమస్యలు వస్తున్నాయి. ഞാൻ പഠിച്ച ബൈബിളില് కానీ నేను నేర్చుకున్న బైబిల్లో അന്യഭാഷ സഭയിൽ പറയരുത് എന്ന് ഇല്ല. అన్య భాష సంఘములో చెప్పవద్దు అని నేను నేర్చుకున్న బైబిల్లో లేదు. ദൈവത്തിന്റെ വചനം പറയുന്ന അവൻ ഡിസ്റ്റർബ് ഉണ്ടാകാതിരിക്കാൻ വേണ്ടി 2-3 പേർ അന്യഭാഷ പറയുക, അത് വ്യാഖ്യാനിക്കുകയും ചെയ്യണം. దేవుని వాక్యములో ఏం చెప్తుందంటే సంఘములో గలిబిలి జరగవద్దు అని చెప్పి అన్య భాష గురించి చెప్తున్నది. അല്ലാത്തവൻ മിണ്ടാതിരിക്കട്ടെ എന്നല്ല പറഞ്ഞേ. అలాగ దొరకని వారు అక్కడ మౌనముగా ఉండమని చెప్పటం లేదండి. തന്നോടും ദൈവത്തോട് സംസാരിക്കട്ടെ എന്നാണ്. తనకు తానే దేవునితో మాట్లాడనివ్వండి అని ఉంది అక్కడ. ആ വാക്യം ഒന്ന് വായിപ്പിക്കാം. ఆ వాక్యం ఒకసారి 1 చదువుతాం. കൊരിന്ത്യർ 14-ാം അധ്യായം. 1 కొరింథీ 14వ అధ్యాయం. ആമേൻ. 28-ാമത് വാക്യം. 28వ వాక్యం. ആ വാക്യം ഇമ്പോർട്ടന്റ് ആണ്. ఆ వాక్యం చాలా ప్రాముఖ్యమైనదే. 1 കൊരിന്ത്യർ 14:28. 14 1 కొరింథీ 14:28. ഒന്ന് വായിച്ചേ. చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనంగా ఉండవలెనని గాని తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. അവിടെ വളരെ കൃത്യമായി പറയുകയാണ്. 14:28. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనంగా ఉండవలను గాని తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. അവിടെ വളരെ കൃത്യമായി പറയുന്നു, തന്നോടും ദൈവത്തോടും സംസാരിക്കട്ടെ എന്നാണ്. ఇక్కడ చాలా స్పష్టముగా మనం చదివిన తనకు తానే దేవునితో మాట్లాడాలని. സഭയെ സംസാരിക്കരുതെന്നല്ല പറഞ്ഞേ. సంఘములో మాట్లాడవద్దు అని చెప్పలేదు. സഭയുടെ അകത്തിരുന്നു കൊണ്ട് సంఘం లోపల కూర్చోవాలి. ആമേൻ. ദൈവത്തോടും തന്നോട് സംസാരിക്കട്ടെ എന്നാണ്. సంఘములో ఉండి తనకు తన దేవునితో మాట్లాడాలి. ദൈവങ്ങളെല്ലാം തിരിച്ചറിയണം. దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి. ദൈവം നമുക്ക് തന്ന വലിയൊരു ഭാഷയാണ്, ദൈവത്തോട് മിണ്ടാൻ തന്ന ഭാഷയാണ് അന്യഭാഷ. దేవుని బిడ్డలారా మనకు దేవునితో మాట్లాడడానికి దేవుడు మనకు అనుగ్రహించినదే അന്യഭാഷ പറയുന്നവൻ തനിക്ക് താൻ ആത്മീക വർധന വരുത്തുന്ന అన్య భాష మాట్లాడుతున్న వ్యక్తి తనకు తానే ఆత్మీయ అభివృద్ధి చేస్తున్నాడని ఆత్మ వాక్యం మనకు నేర్పుతున్నాడు. അതുകൊണ്ട് നിങ്ങൾ തെറ്റിദ്ധരിക്കരുത്. നിങ്ങൾക്ക് ఆరాధనకి വരുമ്പോൾ മാത്രമല്ല అన్యభాష പറയാൻ పറ്റുന്നത്. కాబట్టి మీరు వేరే ఏం అర్థం చేసుకోకండి. ఆరాధన చేస్తున్నప్పుడు మనం ఆరాధనకి వస్తున్నప్పుడు మనం అన్య భాషలో మాట్లాడాలి. ఆమె. നിങ്ങൾക്ക് വണ്ടി ഓടിക്കുമ്പോൾ അന്യഭാഷ പറയാം. మీరు బండి నడిపిస్తున్నప్పుడు అన్య భాషలో మాట్లాడవచ్చు. നിങ്ങൾക്ക് കിച്ചണിൽ ഡ്യൂട്ടി ചെയ്യുമ്പോൾ അന്യഭാഷ പറയാം. మనం వంట చేస్తున్నప్పుడు మనం అన్య భాషలో మాట్లాడవచ్చు. നിങ്ങൾക്ക് అన్యഭാష പറഞ്ഞുകൊണ്ട് നിങ്ങൾക്ക് ജോക്കിംഗ് രാവിലെ നടക്കാനിറങ്ങാം. మనం నడుస్తున్నప్పుడు అన్య భాష ചോദിക്കുകയാണ്. కానీ ఈ కాలంలో దేవుని బిడ్డలైన మనం ఒక్కొక్కరం ఒక్క మాట అర్థం చేసుకోవాలి. మనం అన్య భాషతో దేవునితో మాట్లాడాలని. ചില വർഷങ്ങൾക്ക് മുമ്പ് ഞാൻ ഒരു മീറ്റിംഗിന് പോയി. కొన్ని సంవత్సరం కింద నేను ఒక మీటింగ్ కి వెళ్ళిన. ആ മീറ്റിംഗ് കഴിഞ്ഞ് ആഹാരം കഴിക്കാനായിട്ട് ഞാൻ ഇങ്ങനെ അവരുടെ മിച്ചത്ത് ഒരു ബക്കറ്റിൽ വെള്ളം വെച്ചിരിക്കുവായിരുന്നു. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మేము భోజనం చేయడానికి బయట బకెట్ లో కొంచెం నీళ్లు పెట్టి ఉండేవాళ్ళు చేయగడగడానికి. ആ സമയത്ത് പാസ്റ്റർ ഓടി വന്ന് എന്റെ അടുക്കലേക്ക് ഓടി വന്നു. ఆ సమయంలో పాస్టర్ గారి బిడ్డ పరిగెత్తి నా దగ్గరకు వచ్చి ആ മോൾ എന്നോട് ചോദ്യം ഇങ്ങനെ ചോദിച്ചു. ఆ బిడ్డ నాతో ఇలాగ ప్రశ్న అడిగారు. പാസ്റ്ററെ എനിക്ക് പരിശുദ്ധാത്മാവുണ്ടോ എന്ന് ചോദിച്ചു. పాస్టర్ గారు పరిశుద్ధాత్మ ఉందా అని అడిగారు. నాకు పరిశుద్ధాత్మ ఉందా అని అడిగారు. ഞാൻ അത്ഭുതപ്പെട്ടു പോയി. నాకు ఆశ్చర్యం కలిగింది. ഞാൻ അവർക്ക് പരിശുദ്ധാത്മാവുണ്ടോ എന്ന് ഞാൻ ఈ పాపకి పరిశుద్ధాత్మ ఉందని నాకు ఎలాగ తెలుసు? അതെങ്ങനെ പറയാം? ഞാൻ ദൈവമാണോ? అది చెప్పడానికి నేనేమైనా దేవుడా?
എനിക്ക് എന്താ മറുപടി കൊടുക്കണമെന്ന് അറിയാതെ പോയി. ఏ- ഞാൻ കണ്ടതാ. కొన్ని సమయం ముందు చర్చి లోపల అన్య భాష చెప్పడం నేను చూశాను. പിന്നെ എന്താണ് ഇവൾ എന്റെ അടുത്ത് വന്ന് ഇങ്ങനെ ചോദിക്കാൻ കാരണം? మళ్ళీ ఎందుకు ఆమె ఆ మాట నా ముందు వచ్చి ఇప్పుడు అడుగుతున్నారని അപ്പൊ ഞാൻ ആ മോളോട് ഇങ്ങനെ ചോദിച്ചു, అప్పుడు నేను ఆమెతో ఇలాగ అడిగాం, എടി മോളൻ, ശരിയായ നിന്റെ ഡൗട്ട് ഇതല്ലേ? బిడ్డ సరే కరెక్ట్ అయిన నీ డౌట్ ఇదే కదా, നീ അറിയുന്ന അന്യഭാഷ ശരിയാണോ എന്നല്ല എന്റെ പ്രശ്നം. నీవు చెప్తున్న అన్య భాష కరెక్టా కాదా అని అదే కదా నీ డౌట్ అని. ട്യൂബിലൈറ്റ് തെളിയുന്നത് പോലെ ట్యూబ్ లైట్ వెలిగినట్టు അവൾ എന്റെ മുഖത്ത് നോക്കിട്ട് അതാണ് എന്റെ പ്രശ്നം. అదే పాస్టర్ గారు అదే నా సమస్య అని. ഇന്ന് പകൽ ഇവിടെ അങ്ങനെയുള്ള ഒരു സംശയമുള്ളവരോട് വന്നിട്ടുണ്ട്. ఈ పగటి వేళలో కూడా అలాగ అనుమానం కలిగిన వారు దీని మధ్యలో వచ్చి ఉన్నారు. ഞാൻ പറഞ്ഞ అన్యഭാష ശരിയാണോ? నేను చెప్తున్న అన్య భాష కరెక్టేనా చెప్తున్నానా? ഇങ്ങനെ నిరంతర സംശയമുള്ളത് കൊണ്ട് അന്യഭാഷ പറയാത്ത പലതിനകത്തുണ്ട്. ఇలాగ నిరంతరము అనుమానం కలుగుతుంది కాబట్టి అన్య భాష చెప్పని వారి దీని మధ్యలో ഈ కూర్చున్నారు. അഭിഷേകം പകർന്നിട്ട് സംശയമുള്ളത് കൊണ്ട് വാതുറക്കാത്ത പലതിനകത്ത് വന്നിട്ടുണ്ട്. ఈ అనుమానం కలుగుతున్నందుకు ఆరాధనలో మౌనంగా కూర్చున్న వారు చాలా మంది ఈ మధ్యలో వచ్చి కూర్చున్నారు. ഞാൻ ആ മോളോട് ഇങ്ങനെ ചോദിച്ചു, నేను ఆ బిడ్డతో ఇలాగ అడిగాను, എന്റെ മോളെ, നീ എവിടെ ഇരുന്നേ? బిడ్డ నీవు ఎక్కడ కూర్చున్నావు ఆరాధన సమయంలో? നീ ആരോടാ പ്രാർത്ഥിച്ചേ? నీవెవరితో ప్రార్థన చేసినావు? ഉപവാസത്തിലല്ലായിരുന്നോ? నీ ఉపవాసంతో ఉండే కదా. നീ വിശുദ്ധ ജീവിതത്തിലല്ലായിരുന്നു? నీ నిజమైన అన్య భాష అని. നീ അന്യഭാഷ പറഞ്ഞാൽ నీవు అన్య భాష మాట్లాడితే അന്ധകാര ശക്തികൾ തോക്കുമെന്നറിഞ്ഞ് అంధకార శక్తి పరాజయం పొందుతారని తెలిసి, നീ ആത്മീയമായി ഉയരുമെന്നറിഞ്ഞ് నీ ఆత్మీయంగా ఎదుగుతుందని తెలిసి പിശാചി സംശയം നിന്റെ അകത്തെത്തതാണ്. దుష్ట అపవాది నీ హృదయంలో అనుమానం తీసుకొచ్చి ఉన్నది. അന്യഭാഷ ദൈവത്തെ സ്തുതിച്ച് ఎంతోగానే స్తుతించండి. అన్య భాష మాట్లాడుకోగానే స్తుతించండి.
Thank you, Jesus. നിങ്ങൾക്കറിയാം, ആത്മനിറവ് എന്നതിന് ഗ്രീക്കിൽ ഉപയോഗിച്ചിരിക്കുന്ന വേർഡ്, మీకు తెలుసా ఆత్మ ఒక నడిపింపు అనేది గ్రీక్ లో చెప్తున్న ఒక పదం. ఆ వాക്കിന്റെ అర్థం బిల్డింగ్ കെട്ടിപ്പൊക്കുന്നത് പോലെ കെട്ടിപ്പൊക്കുക എന്നുള്ളതാണ്. ఆ పదం ఒక అర్థం బిల్డింగ్ మనం కట్టి లేపుతున్నట్టు, కట్టి లేపుతున్నదే పరిశుద్ధాత్మ. ഒരു കട്ടയുടെ മുകളിൽ മറ്റൊരു കട്ട വെച്ച് കെട്ടിപ്പൊക്കുന്നത് പോലെ ഉപയോഗിച്ചിട്ടാണ് ആ വേർഡ് ഉപയോഗിച്ചിരിക്കുന്നത്. ఒక ఈటిక మీద ఇంకొక ఈటిక కట్టి ఒక గోడని లేపినట్టు పరిశుద్ధాత్మ గురించి దేవుడు మనకు అలాగే. നിങ്ങൾ അന്യഭാഷ പറയുമ്പോൾ നിങ്ങൾ അറിയാതെ നടക്കുന്ന ഒരു കാര്യമുണ്ട്. మీరు అన్య భాష చెప్తున్నప్పుడు మీకు తెలియని జరుగుతున్న కొన్ని కార్యాలు. കട്ടയുടെ മുകളിൽ മറ്റൊരു കട്ട എടുത്തു വെക്കുന്നത് പോലെ ఇంకొక ఈటిక మీద ఇంకొక ఈటిక పెట్టినట్టు നിങ്ങളുടെ ആത്മീയ ജീവിതത്തെ നിങ്ങൾ കെട്ടിപ്പൊക്കുകയാണ്. ఆత్మీయ జీవనమని మీరు కట్టి లేపుతున్నారు. ഒരു ശത്രുവിന് കയറാൻ കഴിയാതെ ఏ అపవాది కూడా మీ లోనకి రాకుండా നീ സ്ട്രോങ് ആയി മാറുകയാണ്. మీ పరిస్థితిని దేవుడు మారుస్తున్నాడు. അന്യഭാഷ പറയുന്നത് നിർത്തരുത്. అన్య భాష చెప్పడం మీరు ఆపకండి. അഭിഷേകത്തിലൂടെ ആരാധന നിർത്തരുത്. అభిషేకంతో కూడిన ఆరాధన మీరు ఆపకండి. ആരോ നിങ്ങളുടെ മൈൻഡ് കെട്ടിക്കളഞ്ഞു. ఎవరో మీ మైండ్ లో అనుమానం తీసుకొస్తున్నాయి. അന്യഭാഷ പറയണ്ടെന്ന്, అన్య భాష మాట్లాడవద్దని, അന്യഭാഷ അല്ല കാര്യമെന്ന്, అన్య భాష కాదు ప్రాముఖ్యమైనదని, അങ്ങനെ ചിന്തിച്ചൊരു കാലം ഞങ്ങൾക്കുണ്ടായിരുന്നു. అలాగ తలంచిన ఒక కాలం మాకుండే. ഞാൻ ഇന്നലെ ఉన్నారండి, ഞാൻ നിങ്ങൾ എല്ലാവരെക്കാൾ അധികമായി അന്യഭാഷ സംസാരിക്കുന്നു. నేను మీ అందరికంటే ఎక్కువగా నేను అన్య భాషలో మాట్లాడుతున్నారని. പൗലോസ് അത്രയും സംസാരിക്കണമെങ്കിൽ పౌలు అంతగానం మాట్లాడాలండి നമുക്ക് എത്രയധികം വേണം? మనకు ఎంత అధికం కావాలండి? ഇതുപോലൊരു വലിയ മീറ്റിംഗ് ഞാൻ ശുശ്രൂഷിക്കുമ്പോൾ ఇలాగ ఒక పెద్ద గుంపులో నేను వాక్య పరిచయం చేస్తున్నప్పుడు അന്യഭാഷയെ സംസാരിക്കണം നിങ്ങൾ പഠിപ്പിക്കുക. అన్య భాష గురించి మాట్లాడాలని నేను నేర్పిస్తున్నాను. ഒരു ക്വസ്റ്റ്യൻ ഇങ്ങനെ ഉയർന്നു. అప్పుడు అక్కడ ఒక ప్రశ్నలు వేస్తున్నాయి. പാസ്റ്റർജി, నేను అడిగాను, മോളെ അന്യഭാഷ എന്ന് പറഞ്ഞാൽ బిడ్డ అన్య భాష అంటే ఏంటి అని అడిగా. അവൾ പറഞ്ഞ ദൈവത്തോട് സംസാരിക്കുക. ఆమె చెప్పింది దేవునితో మాట్లాడడమే. മോളെ അതല്ല ശരിക്കും അന്യഭാഷയുടെ അർത്ഥം എന്നാ? బిడ్డ అది కాదు, అన్య భాష యొక్క అర్థం అంటే ఏంటి നിങ്ങൾ പറഞ്ഞേ. మీరు చెప్పండి. കറക്റ്റ്. നിങ്ങൾ എല്ലാ ആൻസർ പറയുന്നുണ്ട്. మంచిదే, మీరు అందరూ ఉత్తరం ఇస్తున్నారు. మీరు നിങ്ങൾക്ക് അറിയാത്ത ഭാഷ, మీకు తెలియని ఒక భాష. തെലുങ്ക് നിങ്ങൾക്ക് അറിയാം. కూడా ఉన్నారా? അപ്പൊ ഞാൻ ആ മോളോട് ചോദിച്ചു, അതിന്റെ അന്യഭാഷ എന്ന് പറഞ്ഞ. అప్పుడు నేను ఆ బిడ్డతో అడిగా, బిడ్డ ఏంటి అన్య భాష అంటే ఏంటి? ആ മോൾ എന്നോട് ഇങ്ങോട്ട് പറഞ്ഞു, ఆమె నాతో ఇట్లా అన్నది, എനിക്ക് പരിചയമില്ലാത്ത, నాకు పరిచయం లేని, പരിചയമില്ല సృష్టింపజేసినది. അതെ, മലയാളം, കന്നഡ, ഉറുദു, സംസ്കൃതം എല്ലാം തെറ്റിച്ച എന്റെ കർത്താവാ. మలయాళం, ఉర్దూ, కన్నడ అన్ని సృష్టించినది ఆ దేవుడే. അങ്ങനെ എനിക്ക് യേശു അന്യഭാഷ പറയണ്ട. అలాగైతే యేసు ప్రభు అన్య భాష చెప్తే అక్కర్లేదు. പക്ഷെ യേശു ആത്മാവ് നിറഞ്ഞു എന്ന വചനം വായിക്കുന്നേ. కానీ మన దేవుని వాక్యములు చూస్తున్నా యేసు ప్రభు കിലോമീറ്റർ ദൂരമുള്ള ഒരു പാസ്റ്ററിന്റെ അടുത്ത് പോയി പ്രാർത്ഥിക്കാനായി. నా ఇంటి నుంచి ఒక 30 కిలోమీటర్ దూరం ఉన్న ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్లి ప్రార్థన చేయమని. ആ പാസ്റ്ററുടെ പേര് കുഞ്ഞുമൊയ്തീൻ എന്നാണ്. കുഞ്ഞുമൊയ്തീൻ പ്രതിസന്ധിയിലൂടെ കടന്നുപോയ ഒരു കർത്തദാസൻ കുടുംബം. చాలా ఇబ్బందితో కూడి ముందుకు నడుస్తున్న ఒక కుటుంబం. ഒരു രാത്രി അവർ കിടന്നുറങ്ങുമ്പോൾ ఒక రాత్రి వారు పడుకుంటున్నప్పుడు പെട്ടെന്ന് ശരീരത്തിൽ ഒരു സ്ട്രോക്ക് വന്ന് త్వరగా శరీరంలో స్ట్రోక్ వచ్చి ഒരു സൈഡ് മുഴുവൻ പാരലൈസ്ഡ് ആയി ഹോസ്പിറ്റലൈസ് പോയി ഒരുപാട് പണം മുടക്കി. హాస్పిటల్లోనికి వైద్యం చేయడానికి వెళ్లి చాలా పైసలు ఖర్చు పెట్టారు. അദ്ദേഹത്തിന് നേരെ സംസാരിക്കാൻ പറ്റില്ല, ఆయనకి మంచిగా మాట్లాడటం అవ్వటం లేదు, അദ്ദേഹത്തിന് നടക്കാൻ പറ്റില്ല, తన నడవటం అవ్వటం లేదు. അദ്ദേഹത്തെ ഹോസ്പിറ്റലിൽ നിന്ന് മടക്കി അവർ ഫിസിയോതെറാപ്പി സെന്ററിലോട്ട് പറഞ്ഞു വിട്ടു. హాస్పిటల్ నుంచి తీసుకువచ్చి ఫిజియోథెరపీ కొరకు వారి ఇంటిలోనికి తీసుకొచ్చారు. അവിടെ ഫിസിയോതെറാപ്പിക്ക് വേണ്ടി മാത്രം പെർ ഡേ 2000 രൂപ വേണമായിരുന്നു. ఒక రోజు ఫిజియోథెరపీ చేయాలంటే 2000
రూపాయలు కావాలి. അവരുടെ കയ്യിൽ പൈസയില്ല. వారి చేతుల్లో డబ్బులు లేదండి. ആമേ സഹായിക്കാവുന്നവരൊക്കെ സഹായിച്ചു. సహాయం చేయవలసిన వారందరూ సహాయం చేశారు. അദ്ദേഹത്തിന്റെ മുമ്പിൽ എന്റെ നിസ്സഹായ അവസ്ഥ എനിക്ക് നന്നായി മനസ്സിലാക്കാൻ പറ്റും. ఆయన పరిస్థితి నేను మంచిగా తెలుసుకున్నాను. ഞാൻ ആ റൂമിലോട്ട് കയറി ചെല്ലുമ്പോൾ నేను ఆ రూమ్ లోనికి వెళ్తున్నా